Naren, please admit people who are waiting in the waiting room. There are few people. Yes, sir. We are live, so probably you can start. Kishan Sing ji. Can you share the screen? Yes, screen is already on sharing. Yes. But I can't see any slides here. Yeah, sure. Okay. Shall I start now? Yes. Yeah, I have shared. So thank you very much for the Global Sagar Pariwar. Subhodayam, brother Sahodarlandarki. So yes. And thanks very much for Dr. Sulakshana Tripathi to joining us. Second slide. Can you give control to share the slides here? Yeah, please, you request, sir, I'll give. Yeah. You ask for, okay, the second slide is there. Okay. Right, first slide. Can you give control to me? Yeah. So, ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి చనిపోయిన డాక్టర్స్ కి, నర్సెస్ కి, మెడికల్ ఫెటర్నిటీకి అండ్ అందరు ప్రజలందరికీ, చనిపోయిన ప్రజలందరికీ మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఈ వెబినార్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వెబినార్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకునే పాయింట్స్, హౌ టు డిక్రీజ్ అవర్ యాంగ్జైటీ లెవెల్స్, ఎలాగ కంగారు పడుతున్నాము, ఎలా కంగారు పడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఒక పాయింట్. రెండవది ఫైనాన్సెస్ ఎలా తగ్గించుకుంటూ ఉండాలన్నది రెండవ పాయింట్. మూడవ పాయింట్, ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి టెస్టులు చేయాలి, ఎలాంటి టెస్టులు చేయకూడదు, అంటే హోమ్ ఐసోలేషన్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి ఉంటాయి. సో ఈ మూడు యాక్సెప్ట్ మీద కవర్ చేసాం. చాలా వరకు క్వశ్చన్స్ గ్లోబల్ సాగర్ పరివార్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలియట్లేదు. అండ్ డాక్టర్ సులక్షణ త్రిపాఠి మేడం కవర్ చేస్తారంటే హాస్పిటల్లో అసలు ఏం చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాంటి థెరపీలు ఉంటాయి, తర్వాత సపోర్టివ్ థెరపీలు ఏం చేస్తారు, తర్వాత ఫార్మకోథెరపీ మందులు ఏమేమి ఇస్తారు, ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత ఎంతమంది చనిపోతున్నారు 100 మందిలో, మనం ఎందుకు యాంగ్జైటీ పడకూడదు అన్నది మేడం కవర్ చేస్తారు. సో ద నెక్స్ట్ స్లైడ్. సో కరోనా వైరస్ అనేది మనకు తెలిసిందే. ఇట్ ఈజ్ mRNA వైరస్. మనం డిఎన్ఏతో ఉంటాం, మనం వైరస్ అనేది ఆర్ఎన్ఏతో ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఇది వైరస్ అనేది వైల్డ్ యానిమల్స్ లో ఉంటుంది. లైక్ క్షీరదాలు, గబ్బిళాల్లో కానీ, లేకపోతే నీళ్లలో ఉండే వాటిలో కానివ్వండి, లేకపోతేనేమో పంగోలియన్స్ లో కానీ ఉంటుంది ఈ వైరస్. సో అక్కడ నుంచి చైనాలో స్టార్ట్ అయింది, చైనాలో వెట్ మార్కెట్ లో స్టార్ట్ అయింది వైరస్. ఇది mRNA వైరస్. ఇలాంటి ఎపిడమిక్స్ మనకి యాక్చువల్గా ఇప్పటి వరకు 3 వచ్చాయి. మూడిట్లో కూడా మనం విజయాన్ని సాధించాం. 1918లో ఒకటి వచ్చింది, 1912లో ఒకటి వచ్చింది, ఇప్పుడు 2012లో ఒకటి వచ్చింది, 2020లో కూడా ఒకటి వచ్చింది. సో దీన్ని కూడా విజయం సాధించబోతున్నాం స్లోగా. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి వైరస్ mRNA వైరస్ ఇది. సో ఇందులో డీటెయిల్స్ గా వెళ్ళదలుచుకోవట్లేదు. స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి. స్పైక్ ప్రోటీన్స్ ఏంటంటే ఊపిరితిత్తుల్లో, నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే పొట్టలో ఉన్న సెల్స్ పట్టుకుంటుంది. సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే మనకు ఊపిరితిత్తుల్లో కానీ, లేకపోతేనేమో G80 అంటే ఎలిమెంటరీ కెనాల్ ద్వారా కానీ ఉంటుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి దగ్గు వస్తుంది, తర్వాత చేతులు దగ్గటం వలన రావచ్చు, తర్వాత షేక్ హ్యాండ్ చేసుకోవటం వలన వస్తుంది,
తర్వాత సర్ఫేస్ అంటే ఎక్కడైతే పట్టుకుంటామో మనం అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మనం పట్టుకున్న ఏరియా వేరే వాళ్ళు పట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటది. తర్వాత మోషన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటది. మోషన్స్ ద్వారా వచ్చే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మోషన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరిక్కడ ఫిగర్ చూసినట్టయితే ఫస్ట్ దగ్గు ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ షేక్ ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత వచ్చేసి మోషన్స్ ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. తర్వాత దగ్గటం, తుమ్మటం ద్వారా. దగ్గు యొక్క వేగం, తుమ్ము యొక్క వేగం గంటకి 130 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తర్వాత మనం డోర్ తీసినప్పుడు, పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా పిల్లల్ని కానివ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళని హగ్ చేసుకోవటం వల్ల వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఈ 6 మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్‌గా ఈ 6 మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలాగ ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతుంది అన్నది మనకు అర్థమైపోతుంది. ఒక బుక్ పట్టుకున్నప్పుడు ఆ బుక్ వేరే వాళ్ళ మనం ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్ బుక్ పట్టుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళ అదే సేమ్ బుక్ పట్టుకుంటే వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే గుణం చాలా ఎక్కువ కంపారిటివ్‌గా. బట్ ఏంటంటే మనిషిని ఫెటాలిటీ అంటే చంపే గుణం అనేది చాలా తక్కువ ఈ వైరస్‌కి. అందుకే మనం ఈ వైరస్‌ని పానిక్ అవ్వకూడదని చెప్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో నెసెసరీ ప్రికాషన్స్ ఏం చేసుకోవాలి మనం? నెసెసరీ ప్రికాషన్స్ ఫస్ట్ సోషల్ డిస్టెన్స్. మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఉండటం అనేది చేయకుండా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మొదటి స్లైడ్‌లో చూసుకున్నట్టయితే వీళ్ళు సోషల్ డిస్టెన్స్ పెట్టుకున్నారు. మధ్యలో వైరస్ ఉంటుంది. ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్‌కి వైరస్ వెళ్ళదు. రెండవది మాస్క్ వేసుకోవాలి. మాస్క్ కనీసం 3 లేయర్స్ ఉన్న మాస్క్ వేసుకుంటే చాలా మంచిది. 3 లేయర్స్, 6 లేయర్స్ మాస్క్‌లు ఉంటాయి మనకి. తర్వాత మూడోది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏందంటే హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాషింగ్ ఎలా చేయాలి? ఒకటి సోప్‌తో చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మన స్టెరిలియం ఏదైతే శానిటైజర్స్ ఉంటాయో వాటితో కూడా చేసుకోవచ్చు. సోప్‌తో చేసేటప్పుడు కనీసం 1 మినిట్ హ్యాండ్ వాష్ చేయాల్సొస్తది. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్‌లో ఎవరైనా గూగుల్ చేయొచ్చు. ఆ 6 స్టెప్స్ కనుక ఎడిక్వేట్‌గా పాటించినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది డెఫినిట్‌గా పోతది. తర్వాత శానిటైజర్ యూజ్ చేసేటప్పుడు శానిటైజర్‌లో 60-70% ఆల్కహాల్ ఉండాలి. అలా లేకపోతే వైరస్ చనిపోయే లక్షణాలు చనిపోదు. యూజువల్‌గా చనిపోదు. సో, ఆ శానిటైజర్‌లో 60-70% ఆల్కహాల్ ఉండేటట్టుగా చూసుకోండి. హ్యాండ్ వాష్ చేసేటప్పుడు మామూలుగా కాకుండా కనీసం 1 మినిట్ ఆ సోప్ ఆ ఫోమ్ అనేది బాడీ మీద ఉండాలి. ఆ రిస్ట్ వరకు హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. రిస్ట్ ప్లస్ ఎల్బోస్ వరకు కూడా కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిది. సో, సోప్ అండ్ శానిటైజర్ 2 ఇంపార్టెంట్. సోప్ చాలా ఎఫెక్టివ్. మూడోది శానిటైజర్ చూసుకున్నట్టయితే శానిటైజర్‌లో చాలా మంది ఒక్కొక్కళ్ళనొకళ్ళు పట్టుకుంటే శానిటైజర్‌ని కామన్‌గా వాడే అవకాశాలుంటాయి. ఈ సెల్ఫ్ శానిటైజర్ ఉంటాయి. ఆ శానిటైజర్ క్యాప్ కూడా మనం స్టెరిలైజ్ చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో మీ మీ ఈ యొక్క సరౌండింగ్స్ మంచిగా పెట్టుకొని ఇంట్లోనే ఉంటే ఇంకా బెస్ట్. సో, ఇక్కడ 5 స్టెప్స్. ఒకటి సోషల్ డిస్టెన్స్, రెండోది మాస్క్ పెట్టుకోవాలి. అందరూ మాస్క్ పెట్టుకోవాలి. ఒకళ్ళు మాస్క్ పెట్టుకొని ఇంకొకళ్ళు మాస్క్ పెట్టుకోతే ఇన్ఫెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటది. సో, అందరూ మాస్క్ పెట్టుకుంటే ఒక వైరస్ ఒకళ్ళ నుంచి వేరే వాళ్ళకి చేరే అవకాశం ఉండదు. తర్వాత హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ శానిటైజర్. సోప్‌తో 6 స్టెప్స్ ఉంటాయి. తర్వాత 1 మినిట్ డెఫినిట్‌గా వాడాల్సొస్తది. ఆ తర్వాత శానిటైజర్ రబ్ చేసుకుంటే 60-70% ఆల్కహాల్ ఉండాలి. ఇది 6 గంటల వరకు హ్యాండ్ మీద పనిచేసే అవకాశం ఉంటది. సో, 6 గంటల వరకు మీకు వైరస్ మీ బాడీలో ప్రవేశించడానికి అవ్వదు. తర్వాత ఇంకోటేందంటే ఇక్కడ మీరు హోమ్ క్వారంటైన్‌లో ఉండటం చాలా ఉత్తమం. అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. నెక్స్ట్ స్లైడ్ తాండు. సో, సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలాగుంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన స్లైడ్. ఇప్పుడు సైన్స్ అండ్ సింప్టమ్స్ క్రోనాలజిక్ ఆర్డర్‌లో అంటే వైరస్ మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏ రోజు మనకు ఏ సింప్టమ్ వస్తుందో చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాన్ని బట్టి మనకు వైరస్ తగ్గే లక్షణాలు, పెరిగే లక్షణాలు మనమే ఇంట్లో నుంచే డయాగ్నోస్ చేసుకోవచ్చు. డాక్టర్‌కి కాల్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలాగంటే ఫస్ట్‌ది మనకొచ్చే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలాగుంటాయి? లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్‌ది దగ్గొస్తది. జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత చలి వచ్చే అవకాశం ఉంటది. బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటది. తర్వాత ఆయాసం రావచ్చు. తర్వాత గొంతు నొప్పి. ఆ తర్వాత మీకు లాస్ ఆఫ్ స్మెల్ ఆర్ టేస్ట్ అంటే వాసన రాకపోవడం గాని, టేస్ట్ లేకపోవడం. ఈ లక్షణాలనేవి ఒక కోవిడ్‌లోనే కాదు నార్మల్ వైరస్‌లో కూడా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్.
సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కరోనా వైరస్తో సఫర్ అయినట్టు కాదు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సిందే. దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, చలితో వచ్చినా సరే, బాడీ పెయిన్స్ వచ్చినా, ఈ లక్షణాలు ఏవైనా ఉన్నా సరే నార్మల్ ఫ్లూ వైరస్‌లో కూడా మనకి ఈ లక్షణాలు వస్తాయి. కానీ నార్మల్ ఫ్లూ ఇప్పుడు మనకు గాలిలో ఉండే ఫ్లూ దగ్గర దగ్గర 400 వైరస్‌లు ఉంటాయి మనకి. ఈ 400 వైరస్‌లో ఏ వైరస్ మనల్ని అటాక్ చేస్తుందని మనకు తెలీదు. సో ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీరు కరోనా వైరస్ అని చెప్పేసి యాంగ్జైటీ పడటానికి అవకాశం లేదు. సో ఆ కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు ఎలా ఒక స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంటాయి? నార్మల్ ఫ్లూతో కరోనా వైరస్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? ఇంటి దగ్గరే మనం ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ కనుక మీరు క్లియర్‌గా వింటే మీకేమర్థం అవుతుందంటే, సో ఫస్ట్‌ది వైరస్ మన మీద బాడీలో పడినప్పటి నుంచి మనకు మొదటి లక్షణం రావటానికి కనీసం 2-4 రోజులు పడుతుంది. మరలా చెప్తున్నాను. వైరస్ మన బాడీ మీద పడినప్పటి నుంచి మనకు ఫస్ట్ లక్షణం జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, లేకపోతే గొంతు నొప్పి కావచ్చు రావటానికి మొదటి లక్షణం రావటానికి పట్టే సమయం 2-4 రోజులు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ వైరస్‌లో కూడా సరే మనకు జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఏ మనిషి కూడా ఏ లక్షణాల్ని చూపించరు. ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి మొదటి లక్షణం వస్తది. ఎలాగా? తుమ్ములు రావచ్చు, దగ్గు రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, డ్రై కాఫ్ రావచ్చు. ఇది మొదటి రోజు. అంటే 2-4 రోజులు అయిపోయిన తర్వాత మొదటి రోజు వచ్చే లక్షణాలు ఇవి. అంటే మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ మాక్సిమం ఆఫ్ 4 రోజులు అనుకుంటే, 5వ రోజు గాని, 4వ రోజు అదే రోజు గాని వచ్చే లక్షణాలు ఏంటంటే మనకి ఫీవరు, తర్వాత అలసటతో, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత డ్రై కాఫ్ వస్తది. తర్వాత రెండో రోజు ఆ వైరస్ ముక్కులో ఉన్నప్పుడు దగ్గు రావచ్చు, తుమ్ము రావచ్చు, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలుంటాయి. రెండవ రోజు మీరు గమనించినట్టయితే రెండవ రోజు మనకి గొంతు నొప్పొస్తది. తర్వాత ఊపిరి అందటానికి ఇబ్బందిగా ఉండొచ్చు. అంటే వైరస్ ఏమవుతుంది? ముక్కులోంచి స్లోగా గొంతులోకి వెళ్ళింది. ఆ గొంతులోంచి ఊపిరితిత్తులోకెళ్తుంది ఇలాగా. సో మన బాడీ మీద పడినప్పుడు, ముక్కులో పడినప్పుడు ఆ వైరస్ బ్లడ్‌లోకి చేరే అవకాశం ఉంటది. ఆ బ్లడ్‌లో చేరటం వల్ల ఫీవర్ వస్తది. అంటే వైరస్ బ్లడ్‌లోకి చేరిందని మనకు అర్థం అవుతది. ఆ తర్వాత ఆ స్లోగా వైరస్ ముక్కులోంచి మనకు నోటి గొట్టం ద్వారా గొంతులోకి వెళ్ళే అవకాశం ఉంటది. ఆ గొంతులోకి వెళ్ళినప్పుడు మనకేమవుద్దంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. అంటే ఏంటంటే తింటున్నప్పుడు, మింగుతున్నప్పుడు మనకు నొప్పొస్తది. ఇది క్యారస్టిక్స్ లక్షణంలో రెండో రోజు గాని, మూడో రోజు గాని వస్తది. ఎప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత. స్లోగా అప్పుడేమవుతది వైరస్ లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఏదైనా సరే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చిన లక్షణం ఏంటంటే మనం దగ్గుతాం. ఎందుకంటే ఆ వైరస్‌ని బయటికి నెట్టడానికి ప్రయత్నిస్తాం మనం. మన బాడీ అలా ప్రయత్నిస్తుంది. సో దగ్గు అనేది ఇక్కడ ప్రొటెక్టివ్ మెకానిజం. దగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రొటెక్షన్ ఇస్తది మనకి. సో ఏదైనా సరే ఆ దగ్గులో సెక్రీషన్స్ వస్తాయి. సెక్రీషన్స్ అంటే లాలాజలం గాని, లేకపోతే కఫం గాని ప్రొడ్యూస్ అయిపోయి, ఆ కఫంలో ఈ వైరస్ గాని, బాక్టీరియా గాని చిక్కుకుపోయి, దాన్ని బయటికి మనం ఊయడానికి ట్రై చేస్తాం మనం. సో ముక్కులో దగ్గు, జలుబు, తుమ్ములు, డ్రై కాఫ్ వస్తది ఇక్కడ. డ్రై కాఫ్ ఫస్ట్ వచ్చిన తర్వాత, ఆ డ్రై కాఫ్ వచ్చిన తర్వాత వెట్ కాఫ్ ఎప్పుడైతే సెక్రీషన్స్ స్టార్ట్ అవుతాయో, వైరస్‌ని బయటికి నెట్టడానికి ట్రై చేస్తున్నామో, ఆ వెట్ కాఫ్ అనేది వచ్చేసి మనకేందంటే ఆ వైరస్‌ని బయటకి నెట్టడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఏమవుతది వైరస్ గనుక అప్పటికి కూడా మన ఇమ్యూన్ రెసిస్టెంట్ మెకానిజం గనుక తట్టుకోకపోతే అప్పుడు వైరస్ పూర్తిగా ఊపిరితిత్తుల లోపలికి చేరి అప్పుడు మీకు ఆయాసం రావటం స్టార్ట్ అవుతది. ఇక్కడ జరిగేదేంటంటే ఎప్పుడైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువగా పడిపోయినా సరే మనకు నార్మల్ పేషెంట్‌కి నార్మల్ డిసీజ్ వస్తే వెంటనే ఆయాసం వచ్చే అవకాశం ఉంటది. కానీ కోవిడ్-19లో మీకు 70% ఆక్సిజన్ పడిపోయినంత వరకు మీకు ఆయాసం రాదు. సో ఆయాసం రాకుండానే మీకు ఈ డిసీజ్ మీకు లోపల స్ప్రెడ్ అవుతుంటది. అందుకే మనం ఏం చేస్తామంటే దీన్ని మనం పసిగట్టడానికి ముందు లక్షణాలు పెట్టుకోవాలి. సో ఒకటి ఫస్ట్ డే ఫీవర్, రెండో రోజు గొంతు నొప్పి, మూడో రోజు జ్వరం వస్తది. నాలుగో రోజు అలా వచ్చినప్పుడు ఏందంటే దగ్గు, ఆయాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఈ సింప్టమ్స్ 1, 2 రోజుల్లో తగ్గిపోతాయి. ఎంతమందికి? 100కి 90-92 మందికి నార్మల్ సింప్టమ్స్ వచ్చి తగ్గిపోతాయి. వీటికి ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి సింప్టమ్స్ పెరుగుతాయి. సింప్టమ్స్ ఎప్పటి వరకు పెరుగుతాయి? మీరు కింద చూసినట్టయితే 8వ రోజు రెడ్ ఇంక్‌తో పెట్టాం మనం. ఎందుకు పెట్టామంటే ఎనిమిదో రోజు ఏమవుతది పూర్తిగా సింప్టమ్స్ తగ్గిపోతాయి. లేకపోతే పూర్తిగా పెరుగుతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే మీరు 8వ రోజు వరకు మీరు వెయిట్ చేయొచ్చు. మీరు హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాస్పిటల్‌కని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ అందరూ హాస్పిటల్‌కి వెళ్ళిపోతే హాస్పిటల్‌లో బెడ్స్ దొరకవు.
నాకు కరోనా వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతే అవ్వదు. కానీ కరోనా ఏం చేస్తుంది, 100కి 90 నుంచి 94 మందికి నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చి అది తగ్గిపోతది. ఆ తర్వాత మాత్రమే అది ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటది. అది కూడా ఎవరికి 8వ రోజు ఎగ్జాక్ట్‌గా 8-9 రోజు మీరు చూసుకుంటే అది అప్పటి వరకు తగ్గకపోతే 8వ రోజు, 9వ రోజు కూడా తగ్గకపోతే దెన్ అప్పుడు మనం హాస్పిటల్ గురించి, డాక్టర్ గురించి ఆలోచించాల్సిన అవసరం మనకొస్తది. ఆ తర్వాత 10వ రోజు డెఫినిట్‌గా ఒక రోజులోనే ఇంటెన్సివ్ కేర్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పటికి కూడా మీకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటది. యాక్చువల్లీ ఊపిరితిత్తులు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటది. ఇంటెన్సివ్ కేర్‌లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత మాక్సిమం అంటే మనిషి ఒకవేళ ఇంటెన్సివ్ కేర్‌లోకి అంటే బతికితే 14థ్ డే బయటకొచ్చేస్తాడు. బ్రతకలేకపోతే ఆ ట్రీట్మెంట్ అంతా చేసి 18 గాని, 21 రోజు గాని చనిపోయే అవకాశం ఉంటది. సో మనకేంటంటే మీకు 9వ రోజు గనక 8, 9 రోజుల్లో గనక మీకు సింప్టమ్స్ పూర్తిగా రిగ్రెస్ అయిపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ సింప్టమ్స్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో మొదటి రోజు ఏంటి, రెండో రోజు ఏంటి, ఇలాగ 4వ రోజులో తగ్గిపోతది. ఒకళ్ళు 2 రోజుల్లో తగ్గిపోద్ది. ఒకళ్ళు 3 రోజుల్లో తగ్గిపోద్ది. ఒకటి 4 రోజులు తగ్గిపోద్ది. ఒకటికి మాక్సిమం ఆఫ్ 8వ రోజుకి 100కి 90 నుంచి 94 మందికి తగ్గిపోతది. 8వ రోజు గనక తగ్గకపోతే మిగతా 6 మంది వీళ్ళు సింప్టమ్స్ పర్సిస్టెంట్‌గా ఉంటది. అంటే లక్షణాలు పర్సిస్టెంట్‌గా ఉండి వీళ్ళు ఫెయిల్యూర్‌లోకి వెళ్తుంటారు. నెక్స్ట్ స్లైడ్. అంతే వాళ్ళకి పెట్టేసినామా. తిరుపతిలోని మెడికల్ దీంట్లోనే పనిచేసే డాక్టర్తో సహా 60 మందికి వచ్చేసింది పాజిటివ్. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఇక్కడ మన గ్లోబల్ సాగర్ పరివారానికి మీటింగ్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే ఫైనాన్సెస్ ఎలా తగ్గించుకోవాలి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం యాంగ్జైటీ ఎలా చేసుకోవచ్చు, అంటే యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ లో చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏ టెస్ట్లు చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇది గనుక మనం తెలియకపోతే ఏమవుతుందంటే చాలా మంది టెస్ట్లు చేయించుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. టెస్ట్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళి మళ్ళా కరోనా తెచ్చుకొని బయటకు వస్తున్నారు. సో ఫస్ట్ దీంట్లో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్‌రే చూస్తాం మనం. ఎక్స్‌రేలో గనుక తేడాగా ఏమన్నా ఉంటే సో మనం దీన్ని రిలయబుల్ ఎక్స్‌రే అనేది 150 నుంచి 200 రూపాయలు ఉంటది. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా లక్షణాలు పర్సిస్టెంట్‌గా ఉంటే మాత్రమే ఎక్స్‌రే చేయించుకోవడానికి వెళ్ళాలి. తర్వాత ఈ కరోనా ఇదేంటంటే ఎర్లీగా ఇప్పుడు ఎక్స్‌రే ఫస్ట్ రోజు చేయించుకొని తర్వాత మూడో రోజు చేయించుకుంటే ఇందులో ఎంత వరకు ఇన్వాల్వ్ అయిపోయిందని చూసాం. నిన్న ఒక ఎక్స్‌రే చూసాం. 3 రోజులు అయిపోయింది ఆ ఎక్స్‌రే చూసి ఫస్ట్ ఎక్స్‌రే బానే ఉంది. రెండో రోజు కూడా బానే ఉంది. సో ఏం టెస్ట్‌లు చేయించడం అని చెప్పాం మేము. ఆ తర్వాత ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సీటీ స్కాన్‌కి వెళ్దాం. సీటీ స్కాన్‌కి ఎందుకు మనం పంపించట్లేదు, సీటీ స్కాన్ అనేది ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మామూలుగా అయితే 15,000-20,000 రూపాయల వరకు ఉంటుందది. కానీ కోవిడ్‌లో బిజినెస్ అందరూ వచ్చేసి బిజినెస్‌లా మారిపోతుంది కాబట్టి దాన్ని కనీసం 8,000 నుంచి 10,000 వరకు పెంచారు. సో సీటీ స్కాన్ అనేది మనకు రిలయబుల్ అనేది కాదు. బట్ సీటీ స్కాన్ హాస్పిటల్‌లో వేరే రీజన్స్‌తో అడ్మిట్ అయిపోతే వీళ్ళకి కరోనా లేదు అని చెప్పడానికి సీటీ స్కాన్ చేసుకొని ఆ డాక్టర్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వేరే డిసీజ్‌తో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే సీటీ స్కాన్ చేయాలి కానీ కరోనాతో ఉన్నవాళ్ళు సీటీ స్కాన్ అనేది ప్రస్తుతానికైతే అక్కర్లేదు. సో మనకు ఉండాల్సిన వెపన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఎక్స్‌రే తీయించుకోవచ్చు. రెండోది ఆర్‌టీ-పీసీఆర్ చేయించుకోవచ్చు. అంటే నేసల్ స్వాబ్ నేసల్ గాని ఓరోఫారింజియల్ నోట్లో నుంచి గాని స్వాబ్ తీసి ముక్కులోంచి గాని స్వాబ్ తీసి దానికి టెస్ట్ పంపిస్తారు. అది 1.5 రోజులు రిజల్ట్ వస్తది. ఆ తర్వాత ర్యాపిడ్ టెస్ట్‌లు కొన్ని వచ్చాయి. ర్యాపిడ్ టెస్ట్‌లు ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఐజీ యాంటీబాడీస్. ఇది ఐజీజీ యాంటీబాడీస్ అని, ఐజీఎం యాంటీబాడీస్ అని ఉంటాయి. ఐజీఎం యాంటీబాడీ ఒకవేళ ఇన్ఫెక్షన్ మీకు వస్తే 7వ రోజు స్టార్ట్ అయిపోయి 21 రోజు వరకు ఉంటది. అంటే మీరు యాంటీబాడీ టెస్ట్ చేస్తే ఐజీఎం అనేది 7వ రోజు నుంచి 21 రోజు వరకు పాజిటివ్ వస్తది. అంటే మీ బాడీలో యాంటీబాడీస్ వచ్చేసాయని లెక్క. ఐజీజీ అయితే 14థ్ డే. ఈ ఐజీజీఎం 7వ రోజు వస్తది. ఐజీజీ అనేది 14వ రోజు వస్తుంది. 14వ రోజు వచ్చి మీకు పర్మనెంట్‌గా ఇమ్యూనిటీ ఇస్తది. సో యాంటీబాడీ టెస్ట్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ సింప్టమ్ వచ్చిన తర్వాత 7వ రోజు గాని, 8వ రోజు గాని చేయించుకుంటే ఐజీఎం పాజిటివ్ వస్తది. అంతకంటే ముందు చేయించుకుంటే రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్‌రేలు రిపీటెడ్ ఎక్స్‌రే అంటే కంపేర్ చేసుకోవడానికి ఈరోజు తీసిన ఎక్స్‌రేకి, మూడో రోజు తీసిన ఎక్స్‌రేకి తేడాగా ఏమైనా ఉంటే అప్పుడు మనం పట్టుకుంటాం. తర్వాత ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్. ఈ ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ అనేది చాలా మంది ఆర్‌టీ-పీసీఆర్ పాజిటివ్ వచ్చింది. మేమేం చేయాలి అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆర్‌టీ-పీసీఆర్ అనేది ఇది క్వాలిటేటివ్ టెస్ట్ ఒకటి ఉంటది. క్వాంటిటేటివ్ టెస్ట్ ఉంటది. అంటే వైరల్ లోడ్ పసిగట్టడానికి ఒక టెస్ట్ ఉంటది. వైరస్ ఉందా లేదా అని పసిగట్టడానికి ఒక టెస్ట్ ఉంటది. ఆర్‌టీ-పీసీఆర్ చేయటం వలన ఏమవుతుందంటే ఆర్‌టీ-పీసీఆర్ 100కి 50 నుంచి 60 మందికి మాత్రమే పాజిటివ్ వస్తది. ఇంకొకటి
పాజిటివ్ వచ్చినా సరే నెగిటివ్ వచ్చినా సరే ఆ మనిషిలో వైరస్ లేదు అని చెప్పడానికి లేదు. సో ఆర్టీపీసీఆర్ అనేది చేయించడం వలన ఎంతవరకు ఉపయోగం ఉంది అంటే అది ఐవాస్ టెక్నిక్ మాత్రమే. సో పరిగెత్తకండి, ఆర్టీపీసీఆర్ కోసం పరిగెత్తద్దు. ఎందుకని 60 మందికి పాజిటివ్ వచ్చింది, మిగతా 40 మందికి పాజిటివ్ రాదు. ఇందులో సెన్సిటివిటీ అంతవరకే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఒకవేళ నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళకి వైరస్ లేనట్టు కాదు, వాళ్ళకి మళ్ళీ టెస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకో ఆర్టీపీసీఆర్ టెస్ట్లు. సో సెన్సిటివిటీ అంటే డిసీజ్ని వైరస్ని పట్టుకునే కెపాసిటీ ఈ టెస్ట్కి చాలా తక్కువ. సో ఇది రిపీటెడ్గా చేస్తే కనీసం 3-4 సార్లు చేస్తే దానికి 100% పసిగట్టే అవకాశం ఉంటుంది. ఒక్కసారి చేసి నేను నెగిటివ్ అయ్యాను, ఒక్కసారి చేసి నేను పాజిటివ్ అయ్యాను అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. సో 4వది వచ్చేసి సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ ఏమవుతుందంటే ఎర్లీగా మనం పసిగట్టొచ్చు. సిటీ స్కాన్లో ఎర్లీగా పసిగట్టొచ్చు. కానీ ఈ సిటీ స్కాన్ అనేది అందరికీ కావాలా? అందరికీ అక్కర్లేదు. నార్మల్ డిసీజ్ వచ్చిన తర్వాత సిటీ స్కాన్లో చేంజెస్ అందరికీ వస్తాయి. నేను చెప్పినట్టుగా 3వ రోజు 4వ రోజు కనుక సిటీ స్కాన్లో తేడా వస్తే 8వ రోజు తగ్గిపోవచ్చు. అది 8వ రోజుకి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి సిటీ స్కాన్ అక్కర్లేదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక టెస్ట్ చేస్తుంటే దానికి రెండు విధాలుగా డిసైడ్ అవ్వాలి. మనం టెస్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఎలాగ మార్చాలి, టెస్ట్ చేయకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి. సో ఇప్పుడు సిటీ స్కాన్ చేయటం వలన మీకు వచ్చే ఉపయోగం ఏంటి, డిసీజ్ ఉందని తెలుస్తుంది. కానీ సిటీ స్కాన్ లేకపోవటం వలన మీకు వచ్చే నష్టం ఏంటి, ఏది ఉండదు. కానీ మీకు సిమ్టమెటాలజీని బట్టి మీరంటే ఆ వ్యాధి యొక్క లక్షణాలను బట్టి ముందుకు వెళ్ళాలి. కానీ ఈ టెస్ట్ నుంచి ముందుకు వెళ్ళటానికి ఎటువంటి స్కోప్ లేదు. ట్రీట్మెంట్ మొడాలిటీలో మార్పు అనేది ఈ టెస్ట్ నుంచి రాదు. కానీ కంపారిటివ్గా ఒక రోజు ఒక ఎక్స్రే, 3 రోజులకి ఇంకో ఎక్స్రే తీసుకుంటే మీరు ఎక్స్రేలో తేడా ఉంటే కనీసం 200 నుంచి 400 రూపాయలు మీకు టెస్ట్లన్నీ అయిపోతాయి. యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవడానికి 7 రోజుల తర్వాతనే చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు అసిమ్టమాటిక్ క్యారియర్ అంటే ఏంటి, ఇతని దగ్గర వైరస్ ఉంటుంది కానీ ఇతను అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికి కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది కాబట్టి 100కి 60 నుంచి 70 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఉన్న లొకాలిటీలో 100కి 60 నుంచి 70 మంది అసిమ్టమాటిక్ క్యారియర్. అంటే వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండవు. నేను చెప్పాను ఫస్టే ఇంక్యుబేషన్ పీరియడ్ 4 రోజులు అని చెప్పాను. తర్వాత ఏంటి, వీళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం ఉండుంటది. వీళ్ళు యంగ్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉండుంటారు. వీళ్ళకి మంచి ఫుడ్ ఇలా తీసుకోవటం వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీళ్ళల్లో వ్యాధి లక్షణాలు ఏమీ కనపడవు, బట్ వైరస్ ఉంటది. వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమింపజేస్తారు. దీన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని చెప్తాం మనం. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు మీరు కనుక మార్కెట్లోకి వెళ్తే ఎవరు దగ్గరు చాలా మంది, బట్ అక్కడ వైరస్ ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్తారు, ఎవరు దగ్గుతుంటారు, బట్ వాళ్ళకి వైరస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇలాంటి క్యారియర్స్ మన దగ్గర ఉన్న వాళ్ళు 100కి 60 నుంచి 70 మంది. సో వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, వీళ్ళు వైరస్ స్ప్రెడ్ చేస్తుంటారు, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు, వీళ్ళు ఎలాంటి ఆర్టీపీసీఆర్ సిటీ స్కాన్లు చేసుకోక్కర్లేదు. లక్షణాలు గనక పెరుగుతూ ఉంటే లేకపోతే పర్సిస్టెంట్ గా ఉంటే, అంటే కంటిన్యూస్ గా అదే లక్షణం ఉండే లేకపోతే లక్షణం పెరుగుతూ ఉంటే మీకు అప్పుడు అంటే నార్మల్ గా మనం దైనందిన చర్యలో మీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రమే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేకపోతే టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దైనందిన ప్రక్రియలో మీకు మార్పు రానంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అసిమ్టమాటిక్ క్యారియర్ అనేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు. డెఫినెట్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, సో వాళ్ళు మాస్క్ పెట్టుకొని మీరు మాస్క్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళే లక్షణం అనేది తగ్గిపోతుంది. దీన్ని అసిమ్టమాటిక్ క్యారియర్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, ఒకవేళ టెస్ట్ చేసాం పాజిటివ్ వచ్చాడు కానీ వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండవు, వాడికి పాజిటివ్ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి, వీళ్ళకి పాజిటివ్ వీళ్ళకి తెలియదు మనకి. సో నెక్స్ట్ ఏంటి, టెస్ట్ చేసాం మనం, సో ఏమి సిమ్టమ్స్ అంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు, మనం ఏం చేయాలి వీళ్ళకి? ఫస్ట్ ఏంటంటే అసిమ్టమాటిక్ క్యారియర్, వీళ్ళకి ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళకి ఏమీ కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు, వాడికి ఎలాంటి సిమ్టమ్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి, వాడికి కరోనా ఉందనే యాంగ్జైటీ పెరుగుతుంటది ఇప్పుడు. సో అతను ఏం చేయాలి, ఆ పేషెంట్ ఏం చేయాలి? సో ఇక్కడ ఇన్ఫెక్ట్ అవ్వలేదు, మీరు చూస్తే ఫస్ట్ మీ కుడి వైపు నుంచి చూసుకుంటే ఫస్ట్ 4 బాగానే ఉన్నారు, తర్వాత వీళ్ళు నో సిమ్టమ్స్, వీళ్ళు పాజిటివ్ వచ్చాడు, మధ్యలో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చాడు బట్ ఎలాంటి సిమ్టమ్స్ లేవు. తర్వాత పాజిటివ్ వచ్చాడు బట్ లక్షణాలు ఉన్నాయి. ఇది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం.
సో ఇక్కడ ఇతను ఏం చేయాలి, ఇతను పాజిటివ్ వచ్చాడు, ఇతను ఏం చేయాలి ఇప్పుడు మనం ఇందాక స్లైడ్ లో చూపించినట్టుగా క్రొనలాజికల్ ఆర్డర్ లో ఏ సిమ్టమ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇతని దగ్గర ఆ చార్ట్ ఉండాలి. ఆ చార్ట్ ఉంటే ఏంది, ఫస్ట్ 4 రోజుల్లో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చింది, లేకపోతే 2 రోజుల్లో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చింది, తర్వాత దగ్గు వచ్చింది, తర్వాత తుమ్ములు వచ్చాయి, లేకపోతే ముక్కు జలుబులా చేసింది. కానీ ఇక్కడ జలుబు ఏంటంటే ముక్కులోంచి ఎలాంటిది కారదు, సెక్రీషన్స్ అనే ముక్కు నుంచి రావు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ముక్కు నుంచి దగ్గుకెళ్ళింది, గొంతు నొప్పి వస్తుంది, గొంతు నొప్పి వచ్చిన తర్వాత ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది, దగ్గు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇతను ఈ సిమ్టమ్స్ ని వెయిట్ చేస్తూ ఉండాలి. ఏ సిమ్టమ్ వస్తుంది, ఏ సిమ్టమ్ రావట్లేదు, మనకు ఫస్ట్ లక్షణం ఏదొచ్చింది ఆ రోజు నుంచి 8వ రోజు వరకు ఇతను క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇతను ఏం చేయొచ్చు, ఆ సిమ్టమ్స్ ని బట్టి మనం మారాలి. ఒకవేళ సిమ్టమ్స్ కనుక సిమ్టమ్స్ పెరగట్లేదు, ఇతనికి రిగ్రెషన్ స్టేజ్ లోకి వెళ్ళాడు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి వీళ్ళు కుడివైపుకి వచ్చే అవకాశం ఉంటుంది, అంటే నార్మల్ మనుషుల్లా మారే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది మారుతారు, 100లో 90 నుంచి 94 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు మిగతా 6 మనం ఏదైతే సీరియస్ గానే మాట్లాడుతున్నామో, ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారో, మిగతా ఆ 6 సీరియస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుంది, వీళ్ళకి టెస్ట్ చేస్తాము, పాజిటివ్ వస్తారు, వీళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు టెస్ట్ చేయించాము, పాజిటివ్ వచ్చాడు, లక్షణాలు పెరిగిపోయాయి. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. సో టెస్ట్ చేసాము, పాజిటివ్ వచ్చారు, ఇతనికి సిమ్టమ్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, పాజిటివ్ వచ్చినప్పుడు మనకేంటి, నార్మల్గా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత కఫం పడే అవకాశం ఉంది, లేకపోతేనేమో శ్వాస ఆడకపోవటం అనే అవకాశాలు ఉంటాయి. శ్వాస ఆడకపోవటం అనేది 8వ రోజు కానీ 9వ రోజు కానీ వచ్చే లక్షణం మనకది. అప్పుడు దాకా మనం వెయిట్ అండ్ వాచ్, అంటే వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మన హాస్పిటల్ పరిగెత్తకూడదు, మనకు బెడ్స్ దొరకవు, యాంగ్జైటీకి వెళ్ళిపోతాం, మనం టెన్షన్ పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం చేయాలంటే, పారాసిటమాల్ ఈజ్ ది డ్రగ్. పారాసిటమాల్ ఏం చేస్తుంది, మీకు జ్వరం తగ్గిస్తుంది, ఆటోమేటిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గిస్తుంది, నెక్స్ట్ ఏంటంటే బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది, నెక్స్ట్ ఏంటంటే ఇంక వేరే ఎలాంటిదన్నా మామూలుగా వేరే ఫ్లూ వచ్చినా సరే వాటిని తగ్గిస్తుంది. తర్వాత ఈ పారాసిటమాల్ ఏంటంటే రిలీఫ్ ఇస్తుంది, మీకు బాడీ పెయిన్స్ కూడా రిలీఫ్ ఇస్తుంది. కానీ డోస్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. 60 kg ఉన్న మనిషికి పారాసిటమాల్ 4 గ్రాముల వరకు వేయచ్చు. చాలా మంది 500 మిల్లీగ్రాములు వేస్తారు, నాకు తగ్గలేదంటారు. కానీ వాడి బాడీ వెయిట్ చూస్తే 80 kg 90 kg ఉంటుంది, అతనికి 1 గ్రామ్ ఇవ్వాలి. సో నార్మల్గా 60 kg ఉన్న బాడీ మనిషికి పారాసిటమాల్ అనేది 4 గ్రాముల వరకు, గరిష్టంగా 4 గ్రాముల వరకు వేసుకోవచ్చు. 4 గ్రాములు వేసుకోవచ్చు, 650 మిల్లీగ్రామ్స్ వేసుకోవచ్చు, 1 గ్రామ్ కూడా వేసుకోవచ్చు. దీంతో జ్వరం తగ్గుతుంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఒకవేళ మీరు డోస్ సబ్నార్మల్ తక్కువ డోస్ తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, బాడీ పెయిన్స్ తగ్గవు. సో పారాసిటమాల్ అనేది బోత్ యాంటీపైరటిక్ అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది, అట్ ది సేమ్ టైం అనాల్జెసిక్ అంటే నొప్పులు కూడా తగ్గిస్తుంది. కానీ కరెక్ట్ డోస్ లో తీసుకుంటే మాత్రం తగ్గిస్తుంది. తర్వాత డాక్సిసైక్లిన్ అంటున్నారు, డాక్సిసైక్లిన్ కూడా తీసుకోవచ్చు. 100 మిల్లీగ్రామ్స్ రోజుకు 2 పూటలు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఐవర్మెక్టిన్, అది కూడా వరుసగా 3 రోజులు వేసుకోవచ్చు. ఎప్పుడు సిమ్టమ్స్ పర్సిస్టెంట్ గా ఉండి పెరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు సిమ్టమ్స్ లక్షణాలు ఉండి, అంటే పర్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా మీకు లక్షణాలు ఉండి, లక్షణాలు పెరుగుతూ ఉన్న సమయంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎంతసేపు రెస్పిరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒకటి, మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత రెండవది. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఊపిరితిత్తుల్లోకి ఈ రెండు ఏంటంటే, ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అవడానికి డైరెక్ట్ మార్కర్స్ ఇవి, డైరెక్ట్ గా మీకు చెప్తాయి, మీ ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యాయి బాబు అనేవి డైరెక్ట్ గా ఇవి చెప్తాయి. నార్మల్ గా మనిషి 12 నుంచి 14 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మీరు గ్రూప్ ఏలో తీసుకుంటే రెస్పిరేటరీ రేట్ అంటే ఊపిరి తీసుకునే ప్రక్రియ లెస్ దాన్ 20, అంటే 24 సార్లు కంటే తక్కువ ఉంటుంది. తర్వాత మీరు వెపన్, మీ దగ్గర ఇంట్లో పెట్టుకోవాల్సిన వెపన్, చాలా ఇంపార్టెంట్ వెపన్ ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ అనేది మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని చూపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందరి ఇళ్లలో పెట్టుకోండి. రాదర్ దాన్ అంటే ఆర్టీపీసీఆర్ చేయించుకుని సిటీ స్కాన్ చేయించుకోవడానికి మీరు డబ్బులు వేస్ట్ చేయకుండా, మీరు ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్.
రోజుకు ఒక్కసారి టెస్ట్ చేయండి. అరగంటకి గంటకి ఇదేం మారదు. ఇది చాలా మంది ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను, లేకపోతే 2 గంటలకు టెస్ట్ చేసుకున్నాను, నాకు ఇది ఏం మారలేదని ఫోన్లు వస్తున్నాయి మాకు. బట్ సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్ అనేది మీరు ఎప్పుడైనా ఈ టెస్ట్లు గ్రూప్ ABC అనేది మీరు రోజుకు ఒక్కసారి మాత్రమే చూసుకోవాలి. ఇందులో మీరు చూడాల్సింది శ్వాస తీసుకునే ఎన్నిసార్లు తీసుకుంటున్నారు ఒకటి, సాచురేషన్ ఒకటి. సో లెస్ దాన్ 24 ఉంటే, అంటే 24 కంటే తక్కువ ఉండి సాచురేషన్ 94 కంటే పైన ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. మీరల్లా కంగారు పడాల్సింది ఎక్కడంటే ఇక్కడ. రెండోది గ్రూప్ బిలో 24 నుంచి 30 సార్లు శ్వాస తీసుకునే టైమ్స్ పెరిగాయి. అట్ ది సేమ్ టైం సాచురేషన్ అంటే ఆక్సిజన్ లో బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది 90 నుంచి 94 వరకు ఇది పెరిగింది. ఇప్పుడు మీరు డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. ఈ డేంజర్ జోన్ లో ఏం చేయాలంటే మీరు మీ ప్రికాషన్స్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి పెంచుకుంటూ ఉండాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, మీరు బ్రీత్ చేసుకున్నప్పుడు ఈ డిసీజ్ లో ఏంటంటే లంగ్ లో ఇన్ఫిల్ట్రేట్ వచ్చేస్తుంది, అంటే లంగ్ లో పాడైపోతూ ఉంటుంది, వరుసగా చాలా ఫాస్ట్ గా పాడైపోతుంటది. మీరు అప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి చేసే ప్రక్రియ ఏంటంటే, మీరు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే అంటే మీరు లంగ్ ని హెల్దీగా ఉంచుకోవాలి. లంగ్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది? ఏదైనా బాడీలో పార్ట్ బాగా పనిచేయాలంటే మీరు దాన్ని పని చేయిస్తూ ఉండాలి, అప్పుడే బాగా పనిచేస్తుంది. ఒక చెయ్యి ఇప్పుడు అలా పక్కన పెట్టేస్తే తిమ్మిరెక్కుతుంది. కళ్ళు మూసుకుంటే, మన సినిమా హాల్లోకి వెళ్ళాలంటే కళ్ళు మనం మూసుకుంటే మళ్ళీ మన కళ్ళు కనపడవు. తర్వాత కాళ్ళు అలాగనే ఒకే ప్లేస్ లో పెట్టుకుంటే తిమ్మిర్లు ఎక్కుతాయి. అంటే ఏంటంటే ఏదైనా ఆర్గాన్ని మీరు పని చేయించకుండా ఉంటే అది పని చేయదు. అలాగే ఇప్పుడు ఊపిరితిత్తుని మీరు పని చేయించకుండా ఉంటే అది పని చేయదు. డిసీజ్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఏరోబిక్ ఎక్సర్సైజెస్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ చేయండి అనే దాని వెనక అర్థం ఇది. ఆ తర్వాత గ్రూప్ సి అనేది మన దగ్గర ఉంటుంది. ఇది డెఫినెట్ గా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ హాస్పిటల్ ఎలా మేనేజ్ చేస్తున్నది మేడం గారు చెప్తారు మీకు. సో ఇక్కడ ఈ స్లైడ్ లో ఈ ప్రక్రియ మీరు చేయాల్సింది ఏంటంటే, పల్స్ ఆక్సిమీటర్ చాలా ఇంపార్టెంట్. పల్స్ ఆక్సిమీటర్ లో మీకు హార్ట్ రేట్, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో కూడా తెలుస్తుంది. మీరు ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటున్నారో మీకు తెలుస్తుంది, దీంట్లో చూపించదు. తర్వాత బ్లడ్ లో ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందో అనేది ఈ మిషన్ మీకు చూపిస్తుంది. ఈ స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఈజీగా మీరు ఏ స్టేజ్ లో ఉన్నారని చెప్పేసి మీరే పసిగట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మిమ్మల్ని మీరు రీఅష్యూరెన్స్, మీకు మీరు ధైర్యం చెప్పుకొని నాకేం కాదు, నేను ఊపిరితిత్తుకి పని చెప్పాలి అని చెప్పేసి మీకు గుర్తుండాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ఒకవేళ డిసీజ్ వచ్చేసింది, అసలు ఏం చేయాలి? ఆ డిసీజ్ వచ్చిన మనిషి ఏం చేయాలి? డిసీజ్ రాని మనిషి, ఇంట్లో ఉన్న మనిషి ఏం చేయాలి? కాంటాక్ట్ ప్రికాషన్స్ అని చెప్తా. హోమ్ ఐసోలేషన్, ఇంట్లోనే ఉన్నప్పుడు ఐసోలేట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర నుంచి వైరస్ రాకుండా వెళ్ళాలంటే మీరు డెఫినెట్ గా హ్యాండ్ హైజీన్, మీరు చెప్పినట్టు సోప్తో కానీ శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మీకు డిస్పోజబుల్ బట్టలు వేసుకుంటే చాలా మంచిది. మీరు మీ చేతులతో మీ ముక్కుని, మీ ముఖాన్ని, తర్వాత డోర్స్ని, వేరే ప్లేట్లు అన్ని పట్టుకుంటారు కాబట్టి గ్లౌస్ వేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇంట్లో కూడా మీరు కనీసం 2 మీటర్ల డిస్టెన్స్, నేను చెప్పాను ఇందాక, తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ తుమ్ము వేగం, లేకపోతే దగ్గినప్పుడు దగ్గు యొక్క వేగం గంటకి 130 నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వైరస్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత 3వ స్లైడ్ ఇది చూస్తే, మీరు ఒక అమ్మాయి కాఫీ మంచిగా వేడి తాగుతుంది ఇక్కడ. సో మీ ఎన్విరాన్మెంట్ నీట్ గా పెట్టుకోవాలి, మీకు ఆహ్లాదకరంగా ఉండే ఎన్విరాన్మెంట్ పెట్టుకోవాలి. మీరు మంచి హెల్దీ డైట్, ఇక్కడ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆంధ్రాలో జాడి పచ్చళ్ళు చాలా విరివిగా దొరుకుతాయి. ఆంధ్రాలో రోజుకు ఒక నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే సరిపోతుంది. డెఫినెట్ గా డాక్టర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేనైతే ఇదే చేస్తాను. విటమిన్ సి అనేది నిమ్మకాయల్లో కానీ, మామిడికాయల్లో కానీ, మీకు జామకాయల్లో కానీ దొరుకుతుంది. సో మనం ఇది వైరస్ మనకి అటాక్ చేయకుండా ఉండాలంటే, మనం ఫస్ట్ మనం 1వ తరగతిలో నేర్చుకున్న పాఠం మనం గుర్తెచ్చుకోవాలి. పొద్దున్నే మనం లెగవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసులు పాలు తాగాలి అని చెప్పేసి ఒక లెసన్ ఉంటుంది మీకు. అసలు లెసన్ కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే ఈ వైరస్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళదు, అట్ ది సేమ్ టైం మీ దగ్గర రాకుండా ఉంటుంది. ఆ లెసన్ లో వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, వ్యాధి సంక్రమించే లక్షణాలు ఎలా తగ్గించాలనేది ఆ లెసన్ లో మొత్తం చెప్పి ఉంటుంది. అది మనం మర్చిపోయాం, అందుకే మనకి ఈ వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ లెసన్ మరలా మీరు చదవండి ఒకసారి, 2 నిమిషాలు పడుతుంది. ఆ లెసన్ లో మీకు చూసుకుంటే సరిపోద్ది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి, మీరు ఇక్కడ నాలుగో ముక్కలో చూస్తే మీకు ఆక్సిజన్ సాచురేషన్, తర్వాత మీరు ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నారు అనేది పల్స్ ఆక్సిమీటర్ చాలా ఇంపార్టెంట్.
ఇది నేను ఫస్ట్ మార్చి ఏప్రిల్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ ప్యానల్ డిస్కషన్ అయినప్పుడు ఫస్ట్ వెబినార్ లో ఇది నేను చెప్పాను, పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోవాలి అందరూ అని చెప్తే ఫస్ట్ నన్ను చూసి నవ్వారు అందరూ. కానీ అప్పుడెప్పుడు కాస్ట్ ఎంత ఉంది, 600 నుంచి 700 రూపాయలు పల్స్ ఆక్సిమీటర్ కాస్ట్. అది ఇప్పుడు 2000 నుంచి 2500, కొంతమందికి హైఫై ఫ్యామిలీస్, బాగా డబ్బులున్న ఫ్యామిలీస్ లో 15,000 2,000తో కూడా కొంటున్నారు ఇది. కానీ ఎందుకని మార్కెట్లో తక్కువైపోయి, అట్ ది సేమ్ టైం డిమాండ్ వర్సెస్ బెనిఫిట్ రేషియో వచ్చేసరికి మీకు ఏముందంటే డబ్బులు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మీ దగ్గరలో గనక మీరు ఇక్కడ ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న పల్స్ ఆక్సిమీటర్ని కొనుక్కోండి. అందులో బ్యాటరీ చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు. తర్వాత తడి కానీ, గోళ్ళ రంగు కానీ, లేకపోతే గోరింటాక్ కానీ పెట్టుకుంటే ఇవన్నీ తగ్గించి చూపించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎనిమి అంటే బ్లడ్ లేని వాళ్ళు కూడా తగ్గించి చూపించే అవకాశం ఉంటుంది. బ్లడ్ లేనందువలన తక్కువ చూపిస్తే మీరు కంగారు పడిపోకండి, మీరు బ్లడ్ చూసుకోవాల్సి వస్తుంది. సో పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ చేయాలనేది మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు, లేకపోతే మీరు ఎవరికన్నా మీ డాక్టర్స్, మీ ఫ్యామిలీ డాక్టర్ని చూస్తే మీకు కాల్ చేసుకోవచ్చు. సో ఈ సైడ్లో మీరు నేర్చుకోవాల్సింది, మీరు గౌన్ వేసుకోండి, పక్కలతో దూరంగా ఉండండి, హెల్దీ డైట్ తీసుకోండి. పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీకు లక్షణాలు ఉండి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, లక్షణాలు కంటిన్యూస్గా ఉన్నా చూసుకోవాలి, లక్షణాలు పెరిగినా సరే చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఇప్పుడు లక్షణాలు వచ్చేసాయి, మీరు పల్స్ ఆక్సిమెట్రీలో మీకు తేడా కనిపిస్తుంది, మీకు లక్షణాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు మధ్యలో ఉన్న కాలం చూడండి, ఈ పక్కన ఈ రెండు వైపులు ఉన్న కాలమ్స్ మర్చిపోండి, మధ్యలో ఉన్న కాలం చూస్తే మీరు ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో 94 కంటే పడిపోయింది. ఇది డేంజర్ సిగ్నల్ ఒకటి. రెండవది, మీ గుండె కొట్టుకునే రేటు, అంటే గుండె 100కి 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకుంటూనే ఉంది. ఇది ఎప్పుడు? ఇది 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు. అప్పుడు మీరు అంటే ఆ ఎండ్ పీరియడ్ లో చెప్తున్నా మీకు. సో అప్పుడు వచ్చే లక్షణాలు ఇవన్నీ, ఇవి డేంజర్ సింబల్స్. ఇప్పుడు ఏం చేయాలి మీరు? హైపాక్సీ అంటే ఆక్సిజన్ లెవెల్ 94 కంటే కిందకి పడిపోయింది, గుండె కొట్టుకోవటం 100 కంటే ఎక్కువైపోయింది, ఊపిరి తీసుకోవటం నిమిషానికి 30 సార్లు కంటే ఎక్కువైపోయింది, బీపీ పడిపోవటం వలన కళ్ళు తిరుగుతాయి, మీకు కళ్ళు తిరగటం, చెమట పట్టడం, ఏం వినపడకపోవటం, మనిషి సొమ్ము సిల్లటం జరిగే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ ఏంటంటే మీకు ఆల్టర్డ్ సెన్సోరీ, అంటే మీరు స్పృహలో ఉండకపోవచ్చు. సో మీరు ఈ 5 లక్షణాలు మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పండి. ఆక్సిజన్ చూసుకోవాలి, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూసుకోవాలి, రెస్పిరేటరీ రేట్ అంటే ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటున్నారో చూడాలి, మీరు బీపీ చూసుకోవాలి, మీరు లెథార్జిక్ అంటే నీరసంగా పడిపోతున్నారా, నిన్న బాగానే ఉన్నారు ఈ రోజు నీరసం వచ్చేసింది, లేకపోతే మొన్న బాగానే ఉన్నారు నిన్న నీరసం వచ్చింది, ఆ నీరసం ఈ రోజు పెరిగింది. ఇలాంటి మీ లక్షణాలు మీ దగ్గర తెలుస్తుంటాయి ఇవన్నీ. సో మీరు మధ్యలో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ మధ్యలో ఉన్నది చాలా ఇంపార్టెంట్, మీరు మధ్యలో గుర్తుపెట్టుకుంటే మీరు ఈ డేంజర్ సైన్స్, ఇక్కడి నుంచి మీరు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి మీకు డెఫినెట్ గా తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్. Dr. Sulakshana, can you take over, please? మేడం గారు చెప్తారు ఇక్కడ నుంచి డేంజర్ సిగ్నల్స్ ఇంట్లో వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి, హాస్పిటల్ ఏం చేస్తారు, హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్. Please start my video. I am not able to do it. Yeah, so friends, Sulakshana madam. Madam, can you unmute your video and audio, please? Kishan Singh. Thank you. Yeah, right. Okay, so you have elaborated how the COVID, this corona is being spread, and what is the chronology of the symptoms. So I'll start with a hypothetical situation. You are able to hear me? Thandan, you want to make any comment here? Shall I continue? Yes, you are audible. Your audio and video are. Okay, fine. So Dr. Kishan has elaborated the chronology of symptoms, how it is being spread, and how if you are tested positive. Yeah, madam, 1 second. Just let me say a few things to our friends, those who are participating.
Yeah, wait. Madam is actually like she don't know the Telugu, uh, and most of the time, Madam can use either English or Hindi. So probably, please pay attention and please listen to her. Thank you. Okay, thank you, Thandan. So I'll start with a hypothetical situation. Like suppose your neighbor has been tested positive today, and you have been in Sulakshana, we lost you. group. So until unless you didn't know that your neighbor has been tested positive, probably you won't know that you are having any corona infection. So just because you have tested positive, you should not panic, first of all. So what to do? Then again, he has elaborated that if you are tested positive, then pulse oximetry is very important too. That is at our end. So there are three categories that he has told, that is mild, moderate and severe category, right? So mild category is who are maintaining saturation, means oxygenation level in their body more than 94%, means it is normally 97 to 98% in our body. So if you have a pulse oximeter at your home and you four people are have been tested positive, if you are monitoring your saturation level and you are having no symptoms, if you are having fever, you can have paracetamol, you can well hydrate your body, you can have a healthy diet, and you should do some breathing exercise. If you are able to some body air, right? Then you should monitor your saturation. If it is all right, then it means you are among 60 to 70% of asymptomatic carrier. You should not worry. Now comes the moderate category where your saturation may start falling. Suppose it will go less than 94% on the room air. It means you will need some oxygen to support your the oxygenation level. Oxygen it's if on the day fifth or sixth onwards it starts dipping down less than 94% on room air, then you should take you should think that now you need some hospital facility, right? So you can call the ambulance, you can inquire the nearby hospitals so that you can get some bed. If you don't get any bed and all hospital beds are full, then at least I will advise to available any oxygen cylinder at your home also, because most of the patient will require some oxygen therapy for some 2 3 days, and after that they start next. Hello, madam. Madam, 1 minute. Madam, 1 minute. Actually, your internet connection is so much interrupted. We are not able to hear and we are not able to see your voice, and the audio video also some problem is there. Okay. Can you come a little bit front and do it, or can you check your Ethernet cable once, please?
Now go ahead. Okay. So whether I was audible last, okay, I'll continue. Yeah, no, you have to continue from the previous slide, because so I'm also not able to hear you and see your picture here. Okay, fine. What I was telling, that I had given some hypothetical situation, like someone in your neighbor has got infected, right? Now you the whole family has tested positive. Thandan, can I take the lead? Hello, Can I take the lead, Thandan? Thandan. Yes, it would be. Hi, Thandan. Yeah, you can take it. Yeah, just Okay. we can ask madam to take questions and answer session. Okay, So sure. probably Madam, because there is. Can you take madam on phone call? sure. No problem. Just unmute madam once, please. I'll tell her. Please take madam on phone call. Okay. Yeah, good idea. Okay, chalo. I'll go ahead because madam is not audible and video is not also not clear. So సో ఇప్పుడు ఏంటంటే మేడం చెప్తుంది ఏంటంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఎలాగంటే మీ ఇంటి పక్కన ఇంట్లో కరోనా వచ్చింది. సో మీకు అప్పుడు దాకా తెలియదు, వాళ్ళు అంబులెన్స్ వెళ్తున్నప్పుడే మీకు టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మేడం చెప్తున్నారు. సో ఈ ఇప్పుడు నెక్స్ట్ 15 to 20 minutes మనం ఎలా చెప్తున్నాం అంటే, అసలు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి, హాస్పిటల్లో వాళ్ళు చేసే ప్రక్రియ ఏంటి, ఏ టెస్టులు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక ఐడియా కోసం చెప్తున్నాం. ఇదేంటంటే మీకు అంత అవగాహన అంటే అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు హాస్పిటల్లో ఒక డాక్టర్ ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడానికి మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ స్లైడ్ కొంచెం చూసుకుంటే, మీరు మీ పక్కింట్లో వాళ్ళకి కరోనా వచ్చింది, వాళ్ళు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మీకు అప్పుడు దాకా తెలియదు. సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీకు తెలిసింది కరోనా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇల్లు శానిటైజ్ చేశారు. సో మీకు అప్పుడు ఏమైతే మీలో ఉన్న యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మీకు యాంగ్జైటీ ఉండదు, అప్పుడు మీకు యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. సో ఈ యాంగ్జైటీ ఏంటి? దిస్ ఈజ్ ఫేక్ యాంగ్జైటీ, అంటే మీకు అవసరం లేని యాంగ్జైటీ ఇది. సో దీని నుంచి ఎలా బయటపడాలి? మనం చెప్పాం ఆ చార్ట్, ఫ్లో చార్ట్, క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు సిమ్టమ్స్ చూసుకుంటే ఆ సిమ్టమ్స్ ప్రకారం మీకు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇండియాలో గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది ఫోమైట్ బోర్న్. దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్, మీరు దగ్గినప్పుడు ఆ తుంపర్లు పడుతుంటాయి, తుమ్మినప్పుడు ఆ తుంపర్లు పడుతుంటాయి. ఆ తుంపర్ల వలన ఈ మీరు ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ హై డెన్సిటీ ఉన్న కంట్రీస్ లైక్ చైనా కానివచ్చు, లైక్ ఇండియా, అంటే ఎక్కువ మంది, అంటే ఒక స్క్వేర్ మీటర్లో 4-5 మనం ఎక్కువ మంది ఉంటాం. మన ఫ్యామిలీ సైజ్ కూడా చాలా ఎక్కువ. సో ఒక ఇంట్లో 10 మంది ఉంటే 8 మందికి కరోనా వచ్చుంటే మిగతా ఇద్దరికి ఈజీగా తుమ్మకపోయినా దగ్గకపోయినా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఎయిర్ బోర్న్ కూడా ఒక్కోసారి, అంటే మనం ఎయిర్ బోర్న్ డాక్యుమెంట్ అవ్వలేదు ఇప్పటి వరకు, బట్ ఒక ఇంట్లో ఎలాంటి ఎవరికి లేకపోయినా సరే, వాళ్ళు బయటికి వెళ్ళకపోయినా సరే వచ్చే అవకాశాలు కూడా లేకపోలేవు. సో డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందటం, పట్టుకోవడం ద్వారా వ్యాప్తి చెందటమే కాకుండా హై డెన్సిటీ ఉన్న కంట్రీస్ లో మీరు పక్కనే ఉండటం వలన కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది, ఒకవేళ సిమ్టమ్స్ అన్ని ఎక్కువగా వచ్చేసాయి మీకు, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తున్న థింగ్, ఆరోగ్య సేతు యాప్ అనేది ముందే డౌన్లోడ్ చేసుకొని మీ మెంబర్ ఐడిని ముందే పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మాట, మీకు ఒంట్లో బాగలేనప్పుడు మీరు అంబులెన్స్ సర్వీస్ కనుక ఫోన్ చేస్తే అప్పటికి కూడా మీరు రిజిస్టర్ అయ్యి, ఆరోగ్య సేతు యాప్ లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే అంబులెన్స్ వెంటనే వస్తుంది, మీ ఐడిని పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. అదే మీరు ఆ రోజు డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు రిజిస్టర్ చేస్తే ఆ అంబులెన్స్ సర్వీస్ నోటిఫై చేయడానికి 2 days పడుతుంది. ఈ 2 days లోపల మీకు ఇంట్లోనే సిమ్టమ్స్ పెరిగిపోయి మీరు ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మొట్టమొదట చేసిన పాయింట్, ఇప్పుడు ఎవరైతే ఆరోగ్య యాప్ ఎవరైతే చూసుకోలేదో వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోండి, మీ మెంబర్ ఐడిని భద్రంగా పెట్టుకోండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే
ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మంత్లో మొన్నటి వరకు ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయింది, ప్రపంచంలో లేదు వైరస్. తర్వాత ప్రపంచంలో స్టార్ట్ అయింది, వేరే కంట్రీస్లో, మన కంట్రీలో లేదు. తర్వాత మన కంట్రీలో వచ్చింది, మన స్టేట్లో లేదు. మన స్టేట్లో వచ్చింది, మన జిల్లాలో లేదు. తర్వాత మంత్లో మన జిల్లాలో వచ్చింది, మన మండలంలో లేదు. తర్వాత మంత్ మన మండలంలో వచ్చింది, మన వీధిలో మన ఊళ్ళో లేదు. తర్వాత మంత్ మీరు చూస్తే మన ఊళ్ళో వచ్చింది, మన వీధిలో లేదు. లాస్ట్ మంత్ చూసినట్టయితే మన వీధిలోకి వచ్చింది, మన ఇంట్లో లేదు. బట్ ఆగస్టు సెప్టెంబర్లో ఏమవుద్దంటే మీ ఇంట్లోకి వస్తుంది వైరస్. ఇది హైపోథెటికల్ కాదు, ఇది జరుగుతుంది. ఇది మేము ఆల్రెడీ 4-5 months బ్యాక్ మేము మాట్లాడుకున్నప్పుడు మేము డిసైడ్ చేసాం ఇది. సో ఇలా జరుగుతుంది. ఈ ఇమ్యూన్ ఇన్ఫెక్టివిటీ అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ ఇన్ఫెక్టివిటీ అని మాట్లాడుతున్నాను, చంపటం కాదు ఇది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే తత్వం ఈ వైరస్ కి చాలా ఎక్కువ, చంపే తత్వం చాలా తక్కువ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఎలా అంబులెన్స్ సర్వీస్, ఒకటి ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్. తర్వాత గవర్నమెంట్ అంబులెన్స్ సర్వీస్ 108 ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఇందులో మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 4 రకాల వార్డ్స్ ఉంటాయి మీకు. ఒకటి ఐసోలేషన్ వార్డు, ఐసోలేషన్ ఐసీయూ అని ఉంటుంది. తర్వాత పాజిటివ్ వార్డు, పాజిటివ్ ఐసీయూ అని ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ కన్ఫర్మేషన్ మీకు ఇంట్లో అయిపోయి ఉంటే పాజిటివ్ వార్డుకి వెళ్తారు. ఒకవేళ ఇంట్లో మీరు కన్ఫర్మ్ చేయకపోతే మీరు ఐసోలేషన్ వార్డుకి వెళ్తారు. అక్కడ ర్యాపిడ్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ చేసి మిమ్మల్ని అప్పుడు పాజిటివ్ వార్డులోకి షిఫ్ట్ అయ్యడం జరుగుతుంది. అంటే మీరు సస్పెక్టెడ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేది పాజిటివ్ ఐసీయూకి వెళ్తారు. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునే డెఫినెట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వైరస్ కి చంపడానికి మన దగ్గర మ్యాజిక్ బుల్లెట్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం, మీరు ప్రీవియస్ స్లైడ్ కనుక మీరు గుర్తుంటే మన దగ్గర బుల్లెట్ లేదు, ఒక బుల్లెట్ తో చంపడానికి లేదు. జ్వరం వచ్చింది పారాస్టమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే టైఫాయిడ్ వచ్చింది సెప్ట్రియాక్సిన్ ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది. సో దానికి మ్యాజిక్ బుల్లెట్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా సరే ఈ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటే మనం 1 మందు 2 మందులు తగ్గించే అవకాశం ఉంటుంది ఇక్కడ. కానీ ఈ వ్యాధికి డెఫినెట్ ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఎవరికి కావాలి, నేను మళ్ళా చెప్తున్నాను, ట్రీట్మెంట్ ఎవరికి కావాలంటే 100లో 5 నుంచి 6 మందికి, గుర్తుపెట్టుకోండి, 100లో 5 నుంచి 6 మందికి. మిగతా వాళ్ళకి అసిమ్టమాటిక్ క్యారియర్, ఆ సిమ్టమ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇందులో కూడా నలుగురికి ఆ 6గురిలో 3 నుంచి 4కి ఆక్సిజన్ మాత్రమే అవసరం అవుతుంది. మేడం ఇందాక చెప్పినట్టుగా హోమ్ ఆక్సిజన్ మీరు సిలిండర్తో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే బోర్లా పడుకోవచ్చు. ఎలాగంటే బోర్లా పడుకోవటం వల్ల మీ ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. రీజన్ ఏంటంటే మీకు వీపు వైపు ఉన్న భాగంలో అన్ని చాలా బోన్స్ ఉంటాయి, అటువైపు లంగ్ ఎక్స్పాండ్ అవ్వదు. సో మీరు ఆక్సిజన్ సాచురేషన్ 94, 95 పడిపోతున్నప్పుడు మీకు అంబులెన్స్ రాకపోతే ఏం చేయాలి, బోర్లా పడుకోవటం అనేది చాలా. ఈ స్లైడ్ కొంచెంసేపు ఎక్కువసేపు ఉంచండి తాండన్. సో బోర్లా పడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇది మామూలుగా బోర్లా పడుకుంటే ఏమవుతుందంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మేము హాస్పిటల్లో ఇప్పుడు మేము కోవిడ్లో మేము దగ్గర 3-4 నెలల నుంచి పనిచేస్తున్నాం. దగ్గర 1000 మందికి పైగా పేషెంట్ చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం ఇది. సో మీరు ఇంట్లో గనక మీరు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే మీ దగ్గర ఉన్న వెపన్ ఏంటంటే, ఆయుధం ఏంటంటే బోర్లా పడుకోవటం. ఆక్సిజన్ కూడా లేని పరిస్థితుల్లో మీరు చేయాల్సిన పని సమయం కొనుక్కోవటానికి. అంటే ఈ రోజు అంబులెన్స్ రాలేదు, ఈ రోజు మీకు ఇబ్బందిగా ఉంది, ఈ రోజు ఒక రోజు గడిస్తే రేపటికి హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ వీళ్ళందరూ మీకు బెడ్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని బోర్లా పడుకోండి. సింపుల్ మెకానిజం మీరు ఇంట్లో చేయాల్సింది. నేను ఇక్కడికి వచ్చినా సరే నేను కూడా అదే చేస్తాను మీకు. సో నెక్స్ట్ మీరు హాస్పిటల్కి వచ్చారు, మీరు హాస్పిటల్కి వచ్చేది వల్ల ఇప్పుడు మేము సపోర్టివ్ ఆప్షన్స్ పెడతాం. అంటే మేము చేయలేని పని వేరే మిషన్ ద్వారా చేయిస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, మేము ఆక్సిజన్ ఇస్తాం. ఎలాగా, ముక్కు రంధ్రాల నుంచి ఇస్తాం, మాస్క్ ద్వారా ఇస్తాం, లేకపోతే ఇంకో రిజర్వాయర్ బ్యాగ్ ద్వారా ఇస్తాం, లేకపోతేనేమో టైట్ మాస్క్, ముఖానికి టైట్ మాస్క్ పెట్టిస్తాం. ఆ తర్వాత మనిషి నీరసపడిపోతుంటారు కాబట్టి బాడీలోకి నీళ్లు ఫ్లూయిడ్ ఎక్కిస్తాం, కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఎక్కించకూడదు, అది మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తర్వాత హై ఫ్లో నేసల్ క్యాన్లా అని ఒకటి ఉంటుంది, ఆ హై ఫ్లో నేసల్ క్యాన్లా కూడా వాడతాం మేము. తర్వాత వెంటిలేటర్ కూడా పనిచేయకపోతే అప్పుడు మేము ప్రోనింగ్, అంటే మళ్ళీ మీరు ఇంట్లో ఎలాగైతే బోర్లా పడుకోబెట్టారో మేము ఇక్కడ వెంటిలేటర్ పెట్టి బోర్లా పెడతాం. లాస్ట్ మీరు స్లైడ్ చూస్తే లాస్ట్ వచ్చేసి ఎక్మో. ఈ ఎక్మో అనేది మనం ఇక్కడ చాలా సెంటర్లో లేదు కాబట్టి మనం వాడట్లేదు. సో ఇంట్లో బోర్లా పడుకుంటే మీరు ఆక్సిజన్ లెవెల్ని మీ అంతటా మీరే పెంచుకోవచ్చు. మేము చెప్తున్నాం మళ్ళీ అది లంగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే మీరు ఇంట్లోనే బోర్లా పడుకోవచ్చు, అది మీ దగ్గర ఉన్న ఆయుధం ఇది. మేము వాడేది ఆక్సిజన్ ఇవ్వడానికి వేరే రకాల మిషన్లు పెట్టి మీకు ఆక్సిజన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. వెంటిలేటర్ కావచ్చు, లేకపోతే ఇంకో మీరు బోర్లా పడుకోబెట్టడం కావచ్చు, ఎక్మో కావచ్చు, హైపర్బేరిక్ ఆక్సిజన్ అంటే హై ప్రెషర్తో ఆక్సిజన్ బాడీలోకి ఇవ్వటం. ఈ మీరు కుడి చేతి వైపు కింద ఉన్న బాటమ్ బాక్స్ లో ఒక బాక్స్ లో మనిషిని పడుకోబెట్టేసాం లోపల. సో నెగిటివ్ ప్రెషర్ అంటే హై పాజిటివ్ ప్రెషర్తో మేము నెగిటివ్ ప్రెషర్ ఛాంబర్ లో పెట్టి మేము ఆక్సిజన్ ఇస్తాం.
సో మేము చేసే పని ఏంటి, ఇక్కడ సపోర్టివ్ ఆప్షన్, వైరస్ని చంపడానికి ఇన్ని ఆప్షన్స్ మేము ఇక్కడ వాడతాం. సో అన్ని సెంటర్ పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వటం మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఆ ఆక్సిజన్ ఇవ్వటం మాత్రమే మీకు అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు సపోర్టివ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న మందులు ఏంటి, ఏ మందులు వాడవచ్చు మనం. నెక్స్ట్ స్లైడ్లో మీకు థెరపిటిక్ ఆప్షన్స్, అంటే మీకు ఏ మందులు ఇస్తాం మేము, ఏ మందులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మాకు ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. యాక్చువల్గా మన గవర్నమెంట్ గైడ్ లైన్స్, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఆ ఫ్లో చార్ట్ ప్రకారం మేము మీకు మందులు ఇస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Kishan sir, you are on mute. ఈజ్ ఇట్ ఓకే నౌ? యా. సో నౌ మీకు ఏంటంటే ఇంట్లో చేసుకున్నారు, మీకు అవ్వలేదు, తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చారు, ఆక్సిజన్ పెట్టాం, దాంతో కూడా అవ్వలేదు. సో మీ ఇప్పుడు ఏం చేస్తారంటే సపోర్టివ్గా, అంటే ఇంకొక వెపన్, మా దగ్గర ఉన్న వెపన్ అంటే ఒక బుల్లెట్ లేదు కాబట్టి వేరే వేరే వెపన్స్ వాడుతున్నాం మేము ఇక్కడ. సో నెక్స్ట్ వెపన్ నా దగ్గర ఏమున్నాయి, మందులు ఉన్నాయి. ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజుల్లో వేరే వేరే రకాల మందులు వాడాలి. దీనికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే జింక్, విటమిన్ సి, స్టెరాయిడ్ అనేది మనం ఇస్తాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జింక్, విటమిన్ సి, స్టెరాయిడ్ అనేది మనకు మైల్డ్ డిసీజ్లోనే మనం ఇవ్వచ్చు. స్టెరాయిడ్, విటమిన్ సి మీకు చెప్పాను ఎలా ఇవ్వాలో, ఎలా మీరు ఇంట్లోనే తీసుకోవచ్చు అని చెప్పేసి. జింక్ మీరు ఆకుకూరలో విరివిగా దొరుకుతుంది జింక్, లేకపోతే మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ లో విటమిన్ సి ఉండదు, విటమిన్ సి సపరేట్గా కొనుక్కోవాల్సిందే మీరు. ఇంకొక పాయింట్ వచ్చే స్టెరాయిడ్ ఇప్పుడు మీకు టాబ్లెట్స్ దొరుకుతాయి. సో డెక్సామెథజోన్ టాబ్లెట్స్ 6 mg టాబ్లెట్స్ ఉంటాయి. 6 mg టాబ్లెట్స్ 3 పూటలు వేసుకోవాలి, 5 రోజులు వేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, విటమిన్ సి 2 పూటలు వేసుకోవచ్చు. తర్వాత స్టెరాయిడ్స్ 3 పూటలు వేయాలి. డెక్సామెథజోన్ టాబ్లెట్స్ 6 mg అంటే 3 పూటలు వేసుకోవచ్చు. ఇది దీంతో పాటుగా పారాసిటమాల్ జ్వరం తగ్గించడానికి ప్లస్ బాడీ పెయిన్ తగ్గించడానికి వేసుకోవచ్చు. తర్వాత మనం ఒకవేళ ఫ్లూ అయ్యి ఉండొచ్చేమో అని డౌట్ వస్తే మీరు పైనుంచి కిందకు వస్తే 4వది ఒసెల్టమెవిర్ అని ఒకటి ఉంది. ఇది స్వైన్ ఫ్లూకి మనం ఇచ్చే మెడిసిన్. ఇది మీరు ఫ్యామిలీ డాక్టర్, మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, మందులు వాడే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడం మర్చిపోవద్దు. మీ సొంత వైద్యం మాత్రం చేసుకోకండి, ఎందుకంటే అలోపతిలో రియాక్షన్ లేని డ్రగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలోపతిలో రియాక్షన్ లేని డ్రగ్ లేదు. సో అన్నిటికీ రియాక్షన్ ఉంటుంది డెఫినెట్ గా. మనం ఏంటంటే మనకు ఏదైనా అవగాహన లేని మందు కనుక మీరు వాడితే మిమ్మల్ని ఎలర్జీ వచ్చేసి మళ్ళీ అది ప్రాణాంతకం వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ డాక్టర్ సాగర్ పరివార్లో మనం గ్లోబల్ APRJC స్టూడెంట్స్ ఎవరైనా అయితే మా నెంబర్లు మీ అందరికి తెలుసు, పటేల్ అన్న కావచ్చు, నాది కావచ్చు, మేడం నెంబర్ కూడా మీకు ఇప్పిస్తాం ఇప్పుడు. సో మీరు ఎవరికైనా ఫ్రీగా కాల్ చేయొచ్చు. మీరు డెఫినెట్ గా మీరు మా డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా మీరు ముందుకెళ్ళకండి. గవర్నమెంట్ ఇచ్చిన అడ్వైజ్, గవర్నమెంట్ చాలా స్టడీస్ చేసి మీకు అడ్వైజ్లు ఇచ్చారు. నేను ఇక్కడ ఇంకో పాయింట్ స్ట్రెస్ చేసి తెలుసుకున్నాను. గవర్నమెంట్ ఒక ప్రకటన విడుదల చేస్తుందంటే దాని వెనకాతల బాగా స్టడీ చేసి వాళ్ళు చేస్తారు ఇది. సో మీరు దాన్ని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మకండి. మీ దగ్గర గవర్నమెంట్ బ్రోచర్స్ ఉంటాయి, మీ పక్కన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. నేను చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను, చాలా మంది చాలా పంపిస్తుంటారు, కానీ గవర్నమెంట్ పంపించింది మనం మర్చిపోతాం. మనం ఎవరో పసుపు అంటారు, లేకపోతే అల్లం అంటారు, లేకపోతేనేమో వేడి వేడి నీళ్లు పోసుకుని అంటారు. వేడి వేడి నీళ్లు ఎక్కువ పసుపు పోసుకుంటే ఏమవుతుందంటే ఈ థ్రోట్ అనేది మళ్ళీ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినప్పుడు వైరస్ లోపలికి వెళ్ళే ప్రమాదం పెరుగుతుంది. మీకు అర్థం, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. థ్రోట్ ఇరిటెంట్ కనుక మీరు వేసుకుంటూ ఉంటే అల్లము, లవంగాలు వేరే వేరే అంటే ఎక్కువ మోతాదులో కనుక పడితే అది థ్రోట్ని ఇరిటేట్ చేస్తుంది. థ్రోట్ని ఇరిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఆ స్వెల్లింగ్ లోంచి వైరస్ రక్తంలోకి వెళ్ళే శాతం పెరిగిపోద్ది మీకు. అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నారు. డెంగ్యూలో మనం పపాయ రసం తాగినప్పుడు మనకి రియాక్షన్ వచ్చినట్టుగా డెంగ్యూలో పపాయ రసంతో ఏమి ఉండదు. బట్ డెంగ్యూలో పపాయ రసం తినండి, తర్వాత బొప్పాయికాయలు తినండి అంటారు, దానివల్ల రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి. దాని మీద మేము స్టడీ కూడా చేసాం ఒకటి, అది నా పేపర్ కూడా ఉంది ఒకటి. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీరు ఎక్కువ మోతాదులో లవంగాలు లేకపోతే థ్రోట్ ఇరిటేట్ చేసుకునే మీరు తీసుకుంటే ఏమవుద్దంటే ఆ వైరస్ బ్లడ్ లోకి వెళ్ళే అవకాశం పెరుగుతుంది. కాబట్టి అవి చేయకండి. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆ డ్రగ్స్ అనేది డాక్టర్స్ డిసైడ్ చేసుకుంటారు. డాక్టర్స్ వాళ్ళు మీరు వేరే వేరే క్వశ్చన్స్ అడగకుండా సార్ మందులు ఎన్ని ఇస్తున్నారు అని మామూలు క్వశ్చన్
అంటే మీకు పేషెంట్ జనరల్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళా మీరు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ డాక్టర్కి వెళ్ళే పేషెంట్స్ అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళు 100కి 3 నుంచి 4%. చాలా మళ్ళా గుర్తుపెట్టుకోండి, వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళు 4%. అంటే 96 ఇప్పటి వరకు ఏమీ కాలేదు. నేను మాట్లాడుతున్న మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురు కూడా ఎందుకు వెళ్తారంటే వెంటిలేటర్ మీదకి, వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. హైపర్ టెన్షన్ కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, లేకపోతే వీళ్ళు ప్రొలాంగ్డ్గా స్టెరాయిడ్ థెరపీ ఉన్నప్పుడు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, విటమిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, అంటే వీళ్ళు ఇందాక చెప్పాను మీకు, మనం పొద్దున్నే లెగవాలి అన్న పాఠం బాగా చదవకుండా ఉండేవాళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే డిసీజ్ లేకుండా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారంటే రీజన్ ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి మీరు నార్మల్ రొటీన్ లైఫ్ ఏమి చేయాలో అది చేయట్లేదు. సింపుల్. వైరస్ ఎందుకు వచ్చింది? క్షీరదాల్లో ఉండే వైరస్ మన దగ్గరికి ఎందుకు వచ్చింది? మనం దాని దగ్గరికి వెళ్ళాం కాబట్టి, దాన్ని తిన్నాం కాబట్టి మన దగ్గరకు వచ్చింది. కానీ క్షీరదాలను అదేం చేయట్లేదు కదా. ఇప్పుడు గబ్బిలాలను అదేం చేయట్లా, మనల్ని చేస్తున్నది. రీజన్ ఏంటంటే అది దానికి ఇమ్యూన్ అయిపోయింది అది. సో మనం గబ్బిలాలను తినడం స్టార్ట్ చేసాం కాబట్టి అది మనల్ని తింటుంది ఇప్పుడు. సో మనకి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ తీసుకుంటే, మనం దోమను చంపడానికి మనం ట్రై చేస్తాం, దోమ మనల్ని చంపడానికి ట్రై చేస్తుంది. మనం చంపడానికి ఆల్అవుట్ వాడతాం, లేకపోతే వేరే వాడుతుంటాం, అది దానికి రెసిస్టెన్స్ పెంచుకొని అది మనం చంపడానికి ట్రై చేస్తుంది. ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ ఇది. సో ఇప్పుడు ఏ వైరస్ అయినా సరే మీరు మందులు వాడుతుంటే అది దాని వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి అది ట్రై చేస్తుంది. మనం ఏంటి, మన మందులు వాడి మన వ్యాధి నిరోధక శక్తి మనం పెంచుకోవాలి. సో మనం చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటి, మీ వ్యాధి నిరోధక శక్తి పెంచాలంటే మంచి బట్టలు వేసుకోండి, లేకపోతే మంచి ఇన్ఫెక్షన్ పెట్టి తెచ్చుకోకండి, పాలు తాగండి, గుడ్లు తినండి, లేకపోతేనేమో మాంసభక్షణ ఎక్కువ చేయకండి, యానిమల్స్ని చంపకండి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం అవన్నీ వైలేట్ చేసాం కాబట్టి మనకు వైరస్ మనం వైరస్ దగ్గరికి వెళ్తున్నాం. మన వైరస్ మన దగ్గర రావట్లా. గబ్బిలం దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళామా? వైరస్ మన దగ్గర రాదు. మనం గబ్బిలం దగ్గరికి వెళ్ళాం కాబట్టి అది అక్కడి నుంచి మన దగ్గరకు వస్తుంది. అలాగనే నేనేం మాట్లాడుతున్నానంటే నా సొంత విషయం ఇది. సో ఇక్కడ ఏంటంటే మనం నాన్ వెజిటేరియన్ అనేది అంటే సీ ఫుడ్స్ కానివ్వచ్చు, లేకపోతే వేరే యానిమల్ మనం దాని దగ్గరికి మనం వెళ్తాం తినడానికి కానివ్వండి. యాంథ్రాక్స్, నేను వైజాగ్లో పనిచేసినప్పుడు యాంథ్రాక్స్ వచ్చేది. యాంథ్రాక్స్ ఎలా వస్తుందంటే వాడు చచ్చిపోయిన గేదెల్ని ఆవుల్ని వాళ్ళు కోసుకొని తింటారు. ఆ కోస్తున్నప్పుడు వీడి చేయి కూడా కట్ అవుతుంది. సో ఆ యానిమల్లో ఉన్న యాంథ్రాక్స్ వీడిలో ప్రవేశిస్తుంది. అంటే ఆ యానిమల్ దగ్గరికి మీరు వెళ్తున్నారు కాబట్టే ఆ వైరస్ మీ దగ్గరకు వస్తుంది, లేకపోతే రాదు కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వైరస్ దగ్గరికి మనం దాన్ని తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? మనం నార్మల్ రొటేషన్ థియరీ అంటే నార్మల్ ప్రకృతి సిద్ధంగా జరిగే లైఫ్ని మనం లీడ్ చేయకుండా అబ్నార్మల్ లైఫ్ అంటే మనం వేరే గ్యాడ్జెట్స్ అలవాటు పడిపోయి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకొని, లేకపోతే మనం ఏ పని అయితే చెయ్యాలో మన ఇంట్లో ఉండి హ్యాపీగా ఇంట్లో మన ఫ్యామిలీతో ఇప్పుడు అందరం గడుపుతున్నాం. ఇంతకుముందు గడపలేదు, అందరూ బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు 6 నెలల నుంచి మనం గడుపుతున్నాం. ఇదే పెద్దలు మనం చెప్పేది, లేకపోతే పాఠ్యాంశాలు మనకు చెప్పేది ఏంటి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దురా అని ఉంటారు. మనం ఎన్ని వల్ల. సో ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు హౌ కెన్ వి స్టాప్ దిస్ స్ప్రెడ్? ఎలాగ స్ప్రెడ్ ఆపొచ్చు? స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ గా మాస్క్ అనేది వాడాలి. మాస్క్ మీరు వేసుకొని మీ ఆపోజిట్ పర్సన్ కూడా వేసుకుంటే స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది, స్ప్రెడ్డింగ్ అయ్యే ఛాన్స్ బాగా తగ్గుతుంది. తర్వాత హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ ఎలా ఇంపార్టెంట్? 2 రకాలుగా. శానిటైజర్ 60 to 70% ఆల్కహాల్ ఉండాలి. డెఫినెట్ గా అది 6 గంటలు మీకు పనిచేస్తుంది, చేతి మీద ఉంటుంది. తర్వాత ఏంటంటే హ్యాండ్ వాష్ 1 minute చేయాల్సి వస్తుంది. మీరు మోచేతి వరకు 6 స్టెప్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో చూసుకోండి. 6 స్టెప్స్ డెఫినెట్ గా పాటించాలి. 6 స్టెప్స్ పాటించకుండా ఏదో వాష్ చేసుకుంటే అవ్వదు. ఇది కూడా మనం మళ్ళీ కొత్తగా చెప్పట్లా. అన్నం తినే ముందు చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఇంట్లో నుంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రండి అయ్యా అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు, మనం వినం అది. సో ఇక్కడ ఈ స్టెప్ మనం మిస్ అయ్యాం కాబట్టి అక్కడ పోతుంది. తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళతో దూరంగా ఉండాలి మనం ఎప్పుడైనా సరే. వాళ్ళ దగ్గర ఏముందో మీకలా తెలుసు, నాకు తెలియదు. సో సోషల్ డిస్టెన్స్ అనేది వదిలేసేద్దాం. ఫిజికల్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉండాలి? more than 2 meters పెట్టుకోండి. డెఫినెట్ గా 2 meters. మీ ఇంట్లో ఎవరైనా వచ్చినా సరే మీరు వాడికి వ్యాధి వచ్చింది, వాడితో మాట్లాడకూడదు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు అన్న మాట మనం మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. సో ఎందుకంటే అది స్టిగ్మాని మనం దగ్గర రానియకూడదు. సో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళు చేయొచ్చు, కానీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది, వైరస్ మీరు ఇక్కడ తగ్గినప్పుడు కానీ వైరస్ మధ్యలోనే అయిపోతుంది, మీ దాకా రాదు. అది ఒకళ్ళు వచ్చినా సరే వైరల్ లోడ్ అనేది తగ్గుతుంది. ముఖం మీద తగ్గటం వేరు, చాలా దూరంగా తగ్గటం వేరు. ముఖం మీద తగ్గినారంటే వైరస్ చాలా ఎక్కువ వస్తుంది. దూరంగా తగ్గితే మీకు నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మీకు మినిమం ఇన్ఫెక్షన్ వచ్చి మీకు ఇమ్యూనిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాస్క్ ఒకటి, హ్యాండ్ వాష్ ఒకటి, ఫిజికల్ డిస్టెన్స్. మళ్ళీ నేను కొత్తగా చెప్పట్లా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం విన్నవే చూసినవే చదివినవే మనం చేయట్లా. నెక్స్ట్ ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో మీకు ఇవన్నీ ఈ స్లైడ్లో వచ్చేస్తాయి. సో 100కి మైల్డ్ కేసెస్, 100కి 90 మందికి ఏమీ కాలేదు.
నలుగురికి సిమ్టమ్స్ వచ్చాయి, తగ్గిపోయాయి. వాళ్ళు సివియర్కి వెళ్ళారు. సివియర్కి వెళ్ళిన వాళ్ళలో మన ఇండియాలో 2% అంటే 100లో 2 చనిపోతున్నారు. ఇది ఎందుకు నేను సిగ్నిఫికెంట్ కాదు, ఈ 2 అనేది సిగ్నిఫికెంట్ కాదని ఎందుకు చెప్తున్నానంటే, హెచ్ఐవితో చచ్చిపోయేవాళ్ళు కావచ్చు, టైఫాయిడ్తో చచ్చిపోయేవాళ్ళు కావచ్చు, డెంగ్యూతో చచ్చిపోయేవాళ్ళు కావచ్చు, క్యాన్సర్తో చచ్చిపోయేవాళ్ళు కావచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో చచ్చిపోయే వాళ్ళతో కావచ్చు. స్టాటిస్టిక్స్ తో పోల్చుకుంటే కరోనా వైరస్ తో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ పెట్టిన తర్వాత నా ఐసీయూలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అసలు లేవు 4 నెలలు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఎత్తిన తర్వాత రోజుకి కనీసం 4 నుంచి 5 రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు వస్తాయి. అందులో 3 చనిపోతారు. అంటే నా ఐసీయూలో 3 చనిపోతున్నారు రోజుకి. అంటే మీరు ప్రపంచం అంతా లెక్క పెట్టండి. సో ట్రాఫిక్ వలన, అంటే మీరు నార్మల్ ట్రాఫిక్ వలన, క్యాన్సర్ వలన, వేరే వేరే డిసీజ్ల వలన చచ్చిపోయే వాళ్ళ సంఖ్య కంటే కరోనా వైరస్ తో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య 2%. అంటే చాలా 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 తక్కువ. మీరు వేసుకుని టీబీతో చచ్చిపోయే వాళ్ళు లక్షల మంది ఉంటారు ఇండియాలో. నిమిషానికి వేలలో చచ్చిపోతారు. సో దీన్ని మీరు ప్యానిక్ ఈ స్లైడ్ ఎందుకు పెట్టానంటే, మీరు కరోనా అనగానే ప్యానిక్ అయిపోయి స్టిగ్మాలోకి వెళ్ళిపోకుండా ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. డెత్స్ అనేవి కంపారిటివ్ గా వేరే డిసీజ్ తో పోల్చుకుంటే చాలా 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 తక్కువ. బట్ ఇన్ఫెక్షన్ మీరు కిందకు వస్తే మైల్డ్ కేసెస్, ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ. సో మరి ఇండియాలో మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పై చార్ట్, ఈ పక్కనున్న పై చార్ట్, ఈ సింబల్ లో మీరు చూసుకుంటే 42% క్యూర్ అయిపోతున్నాయి, 52% యాక్టివ్ కేసెస్, వీళ్ళకి ఏం అవ్వట్లేదు. తర్వాత 3% అనే వాళ్ళు డెత్ అవుతున్నాయి. 3% అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను, 4 వెంటిలేటర్ మీదకి వెళ్తే 2 నుంచి 3 మ్యాక్సిమం, ఇప్పటికీ 2 చనిపోతున్నారు. 3 ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, కొంతమంది కరోనా వైరస్ వచ్చేసి వీళ్ళకి సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి వీళ్ళకి తెలియకుండానే ఈ డిసీజ్ మీద అవగాహన లేకుండా ప్రికాషన్స్ ఏమి తీసుకోకుండా చనిపోయే వాళ్ళ శాతం 1% ఉంటుంది. వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళ శాతం చనిపోయి 4 వెంటిలేటర్ మీదకి వెళ్తే 2 చనిపోతున్నారు. సో మీరు క్యుములేటివ్ గా మొత్తం తీసుకుంటే 100కు చనిపోతున్న వాళ్ళు 3. ఈ 3లో కూడా ఇంట్లో చనిపోయిన వాళ్ళకి కరోనా ఉందా లేదా డౌట్. తర్వాత మనకు హాస్పిటల్కి వెళ్తున్నారు, అప్పటికి బ్రాడ్ డెత్ ఉంటుంది, అంటే అప్పటికే చనిపోయి ఉంటాడు, అక్కడ తీసుకెళ్తారు, వాడికి కరోనా ఉందా లేదా డౌట్. ఒకవేళ కరోనా ఉన్నా సరే కరోనాని చూపించారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, మీరు టోటల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, 100లో 3 పోతున్నారు. 3లో అంటే హాస్పిటల్కి వెళ్ళి వ్యాధి తీవ్రత పెరిగి చనిపోయే వాళ్ళు 2. ఆ 2కి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే క్యాన్సర్ ఉంటాయి. కానీ కొంతమంది యంగ్ వాళ్ళు కూడా, వీళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే మన దురదృష్టం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఊపిరితిత్తుల్లో మనకి యాక్చువల్లీ వేరే డిసీజ్ ఉంటే మనకు వెంటనే ఆయాసం వస్తుంది యాక్చువల్లీ. కానీ కరోనాలో లక్షణం ఏంటంటే, ఆయాసం మీకు లాస్ట్ లో వస్తుంది. మొత్తం పాడైపోయిన తర్వాత, ఊపిరితిత్తు మొత్తం పాడైపోయిన తర్వాత మీకు లాస్ట్ లో వస్తుంది ఆయాసం. అప్పటికి మీరు హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ కూర్చుంటాడు, బాగానే ఉందంటారు. వాడు ఎక్స్రేనో లేకపోతే సిటీ స్కాన్ చేస్తే మొత్తం ఊపిరితిత్తు అంతా పాడైపోయి ఉంటుంది. సో అందుకే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు శ్వాస మీద ధ్యాస చాలా ఇంపార్టెంట్. నేను అనేది ఎలా వస్తుందంటే, నీలోకి ఊపిరి వచ్చింది కాబట్టే నేను అన్నది వస్తుంది. అంటే నువ్వు ఎవరివి? ఊపిరికి ప్రతిరూపం అది. సో ఊపిరి మీద ధ్యాస పెట్టాలి. అది ఆ ఊపిరి లేకపోతే నేను అనేవాడు ఉండడు. ఆ నేను అనేదే గొప్పతనానికి, లేకపోతే గర్వానికి, లేకపోతేనేమో దేనికైనా సరే అవలక్షణాలన్నింటికి కారణం ఏంటంటే నేను అనేది. నేను అని నీకెందుకు వస్తుందంటే, నీలో ఊపిరి ఉంది కాబట్టి. ఆ ఊపిరి లేకపోతే నువ్వు ఎవడివో నీకే తెలియదు. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆ ఊపిరి లేకపోతే మీరు లేరు కాబట్టి డెఫినెట్ గా ఆ ఊపిరిని మీద ధ్యాస ఉంచండి, ఆ ఊపిరిని పరిరక్షించుకోండి, ఆ ఊపిరిని పెంచుకోండి. ఎలా పెంచుకోవాలి? ఇక్కడ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫస్ట్ పిక్చర్ మీరు చూస్తే, ఈ అమ్మాయి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ చేయట్లా, బయట హాయిగా పెరట్లో కానీ గాలి బాగా దొరుకుతున్న ప్లేస్ లో మీరు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రోజుకి 40 నిమిషాల పాటు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మళ్ళా శరీరంలో ఏ అంగాన్ని కూడా మీరు పని చేయనీయకుండా చేస్తే అది పనిచేయదు. అన్నిటినీ పని చేయనిస్తేనే అది పనిచేస్తుంది. కళ్ళని మీరు అలాగ మూసుకొని కూర్చుంటే మీ కళ్ళు కొంతసేపు పనిచేయవు. లేచినప్పుడు నొప్పి వస్తాయి. చేతుల్లో అలా పెట్టుకుంటే అవ్వదు. కాళ్ళని ఒకే ప్లేస్ లో పెట్టుకుంటే అవ్వదు. అందుకే పొజిషన్, భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే, మనం పడుకున్నప్పుడు కూడా మనం పొజిషన్స్ మారుస్తుంటాం. సో ఇలానే మీరు యాక్టివ్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, ప్రాతకాలం అని అంటారు. ప్రాతకాలం అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్. యోగా అనేది, మెడిటేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ చేయాలి 5 గంటలకి. సో అంటే నేను యాక్చువల్గా దేవతలు మీరు యోగాలో చూసుకుంటే మీరు ఏంటంటే, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది
ఎక్సర్సైజ్ టు ది బాడీ, ఎక్సర్సైజ్ టు ది మైండ్, రెండు ఇంపార్టెంట్. అది ఎప్పుడు చేయాలి? మీరు ఎర్లీగా చేయడం ఇంపార్టెంట్. ఇది కూడా నేను కొత్తగా చెప్పట్లా. చిన్నప్పటి నుంచి మీరు భగవంతుడు లేకపోతే గుళ్ళో పంతులు కానివ్వండి, చర్చిలో కానివచ్చు, మసీదుల్లో కావచ్చు చెప్పే పనే ఇది. అంటే మొత్తం అన్ని మతాల కలయికే ధ్యానం అనేది. ఆ ధ్యానం అనేది ఎలాగ ఎర్లీ మార్నింగ్లో చేయాలి. మీరు చూస్తే ప్రేయర్ చేసే పొజిషన్ చూస్తే మీరు అందరూ ప్రేయర్ చేసే పొజిషన్ ఒకటి. మనం కూడా మోకాళ్ళ మీద కూర్చుంటాం, చర్చిలో కూడా మోకాళ్ళ మీద కూర్చుంటారు, మసీదులో కూడా మోకాళ్ళ మీద కూర్చుంటారు. సో ఆ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని దేవుళ్ళు ఒకటే విధంగా ఇలాగేంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ మీ పొజిషన్స్, మీ బాడీలో ఉన్న ప్రతి అంగాన్ని కదల్చాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని కింద వస్తే మరలా ఎర్లీ మార్నింగ్ మీకు సన్ రైజ్ కనపడుతుంది. ఇది మైండ్ ఎక్సర్సైజ్. మైండ్కి కూడా మీరు మైండ్లో మీకు మొత్తం 3 ఇరిటేట్ చేస్తాయి. ఒకటి ముక్కు, ఒకటేమో 2 చెవులు, 3 కళ్ళు. ముక్కు కాదు, నోరు, చెవులు, కళ్ళు. మీ యొక్క చంచల మనస్తత్వానికి, మనిషి యొక్క చంచల మనస్తత్వానికి మూలం 3. ఒకటి నోరు, ఒకటి రెండవది కళ్ళు, మూడవది చెవులు. ఈ మూడిటిని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలంటే మీకు ధ్యానం చాలా 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 ఇంపార్టెంట్. బాడీకి ఎక్సర్సైజు, మైండ్కి ధ్యానం చాలా ఇంపార్టెంట్. మీరు ఇటువైపు వస్తే, కుడి చేతి వైపు వస్తే పైన ధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ ఊపిరి తీసుకోవటం, ఊపిరి బిగబట్టడం, ఊపిరి వదలటం మళ్ళా ఇంపార్టెంట్. ఇక్కడ ఊపిరి 4 సెకండ్లు తీసుకున్నాడు, 16 సెకండ్లు ఆపాడు, మళ్ళీ 8 నిమిషాలు వదిలాడు. అంటే మీ ఊపిరి, మీ లంగ్స్కి మీరు ఎక్సర్సైజ్ చేస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ మీరు ఇంకో తర్వాత దాని కింద వైపు చూస్తే ఒక ముక్కు మూసుకొని గాలి తీసుకుంటుంది. ఇది కూడా మీరు ఒక ముక్కుతో, అంటే ఒకవేళ ఒక ఊపిరితిత్తు పాడైపోయినా సరే, లేకపోతేనేమో ఒక ముక్కు మన ముక్కు ఒక్కోసారి ముక్కు దిబ్బడి వస్తుంది, దాని ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఎక్సర్సైజెస్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ టు ది బాడీ, మైండ్ ఎక్సర్సైజ్, లంగ్ని పరిరక్షించుకోవటం, తర్వాత మీరు మీ యొక్క ఆర్గాన్స్ అన్నిటినీ చేసుకోవాలి. Thank you very much. Next slide. So Dr. Sulakshana is there? Thandan, Narendra, are you able to hear me? Yeah, we are able to hear. Yes. Yeah. Now this question answer session is going on. So we will try to answer some questions from the audience, from our brothers. So Thandan, you want to take the lead? Yeah, thank you, Kishan. And madam, I hope madam is reconnected again. Is she available, madam? Yeah, I'm available here. Yeah, madam. Sorry, because we are running out of time, and we thought like there was some issue with your internet, so I requested Kishan to continue, and now you can take. Madam, can you share your video, please? You have to start the video from your end. Yeah. Yeah. Now. No. Just wait, Kishan. Let me. Yeah, let me. Oh, yeah, ma'am. Actually, Yeah. there were like how we will plan is like we have some certain questions because many of the students from both Gurukula colleges and schools, many have registered for this, and we have about 300 plus questions because we were like 320 people were registered till morning. So what I did is I have summarized the questions which were registered questions I will ask, and the questions from the Zoom chat. Some of the questions we have, I will ask those. And next one is some of the questions I got from the WhatsApp chat because we have very big communication channel is there. Some of the questions are also available from there. So probably one of the question which looks more interesting to me and of course audience at a large is, what are the precautions a pregnant woman should take? Well, the precautions are same, like social distancing, use of mask, use of sanitization, and frequently you should wash your hands, avoid going out, and avoid mixing with people in gatherings. So in whole, the precautions are same for the pregnant lady also. And if a couple who has not conceived
Kishan, is madam available? I think she lost connection. No, you are on mute, Kishan Singh. Yeah, some problem is there with her internet, I guess. So same precautions, Thandan, pregnant ladies kuda దీనికి అతీతులు కాదు, but yeah, madam, can continue please. Actually, we lost your video and audio again. Can you unmute? Yeah, go ahead. So what I was telling is that the precautions are not different for the pregnant lady, but I will suggest that they should not skip their antenatal checkup, and they should So, so same precautions తీసుకోవాలి. Am I audible? Yeah, we will have some time. So madam, unmute చేసే sorry. So same precautions, pregnant ladies కూడా కొత్తగా లేదు, but she should take more precautions than, because she is more vulnerable for the any infection. COVID ఒక్కటే కాదు, వేరే ఇన్ఫెక్షన్స్ కూడా pregnant lady is highly vulnerable, so we have to take precautions. So unmute madam, can you unmute please your mic? Yeah. One point I want to make, that if you are expecting a delivery nearly, like expected date of delivery in suppose August, September or October, you should demarcate which are the non-COVID hospitals, and you should line up the things accordingly, because సో నాన్ కోవిడ్ హాస్పిటల్స్ అనేది డిమార్కెట్ చేసుకుని నాన్ కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ కానీ లేకపోతే సిజేరియన్ సెక్షన్ కానీ చేయించుకోవాలి, రైట్? ఓకే. సో అని ముందే మనం తీసుకోవాలి, అది యాక్చువల్గా ముందే మనం తెలుసుకోవాలి అది. Yeah, can I go to second question? Yes, sure. So there was a question like, most of the time in news channel everywhere, like children and senior citizens must be protected more. Yes. So probably the many questions are there, how best we need to protect them, especially when we go, generally most of the public will go outside for, groceries, some medicines, on work, so many things, and they come into the home directly, and they interact with the people. So that is the reason. So majority questions were on like how best we can protect both the children as well as the senior citizens from this COVID-19. Madam, you want to take the question? Okay. I think madam freeze in. So the very important, the sweetest part in the world is children less than 6 years and elderly people. If you are playing with them, you will get happiness. Or if you are talking with the elderly people, they are also very happiness. But the point here is they are immunocompromised, because immunity, herd immunity anedi. Madam, continue please. Children as well as elder people, how to take precautions? Precautions are not different, and they should avoid going out. And am I audible? Yes, you are audible. Am I audible? Kishan, I want you to take the question. I think I'm not audible. No, you are audible, you can continue. Okay. So Kishan, what do we do is last we'll take up some questions with madam. Meanwhile you can continue, because I think she has some issue at Varanasi also. Okay. Yeah. So next question please. So same precautions, but try to avoid kissing the kids and try to not to sleep with the elders, because పిల్లలు చిన్న పిల్లలు ముసలోళ్ళ దగ్గర అంటే elderly people దగ్గర పడుకోవడం అలవాటు, తర్వాత ముద్దు చేసుకోవడం అలవాటు, ఇవన్నీ ఉంటాయి. సో వల్నరబుల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇమ్యూనోకాంప్రమైజ్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది ఏజ్ చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు సేమ్ ప్రికాషన్స్, యూనివర్సల్ ప్రికాషన్స్. పాండమిక్ యూ హ్యావ్ టు టేక్ యూనివర్సల్ ప్రికాషన్స్. వీళ్ళకి కొత్తగా వీళ్ళకి తక్కువగా ఏమి ఉండవు, అందరూ అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. Yeah. So next You want to give any questions to the audience please? No, let me I'll make them. So there is one question from our brother Raviteja from Gurukul alumni. He says that, like, he lost smell, and now not having any symptoms other than this.
So what Okay. should be this? So what his question Wait. is like, Yes. One point मेरा here क्वेश्चन is है देखो any viral infection. ओनली स्मेल एक चु गया करते बाकी सब नॉर्मल है करते Can you unmute others, please? So any flu virus will give you a loss of smell and loss of taste. Any virus, it's not COVID, anything. And some, if you are taking some medication, that like antibiotic, like cephalosporin, that will give you metallic taste, where you will lose the taste there. So లాస్ ఆఫ్ స్మెల్ అనేది ఏంటంటే అన్ని వైరస్లో వస్తుంది, కోవిడ్ వల్లనే కాదు. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ కోవిడ్. ప్రూవింగ్ కూడా సెన్సిటివిటీ ఇస్ వెరీ లో విత్ ది ఆర్టీపీసీఆర్. యూ హ్యావ్ టు ఫాలో అప్ ది సిమ్టమ్స్. సిమ్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ సాచురేషన్ ఈరోజు 100 ఉంది, రేపు 98 ఉంది ఆక్సిజన్ లెవెల్, ఎల్లుండి 96 అయిపోయింది, అవతల ఎల్లుండి 94 అయిపోయింది. దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. మీరు అప్పుడు దాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో క్రోనాలజికల్ ఆర్డర్లో అవి ఫాలో అవుతుండాలి. మనం సిమ్టమ్స్ చెప్పాము అంటే దేని తర్వాత ఏది వస్తుందని చెప్తాము, మనం అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. Yeah, thank you. And next question is from Bala. Bala is asking like, this is very funny, but you need to answer this. So he says that it is highly impossible to stay inside the home. So in how many days we should go outside, and how many days should I stay at home if it is if corona detected? This is very funny question and a funny answer I will give to him. So where you will get the happiness? You will get the happiness with your known people, in your known premises. Okay, so this is why I told controlling the mind, it is very important. Try to control your senses with pranayama and meditation. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ మనసును కంట్రోల్ చేస్తే మనసు మీ మాట వింటది. మీరు మనసును కంట్రోల్ చేసుకోకపోతే చంచలత్వం తయారవుతుంది. సో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం వేరే ప్లేసుల్లోకి వెళ్ళాం, అరే అక్కడ ప్రాబ్లం ఉందరా, అక్కడ తేనెటీగలు ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నాయరా, లేకపోతే అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదురా, లేదా ఆ ఇంట్లో వెళ్ళకూడదురా, వాళ్ళకి ఆ టీబీ ఉందిరా అని చెప్తుంటాం మనం. అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళకుండా ఉంటాం కదా. మరి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండకపోతే ఎందుకుంటారు? So this is controlling mind. So you should control your mind in such a way that you should be protected with that. So rather than going out and enjoying the life, you can enjoy the life at home also. Yes. Okay, that's really good. And the next question is like, how long this how long is this corona is going to continue? Yes, this is a very interesting question for us also. We don't know the answer, but the point is 1918 ఫస్ట్ స్పానిష్ ఫ్లూ వచ్చింది, 3 years ఉంది. దట్ ఈస్ లెస్ ఇన్ఫెక్టివ్ దాన్ కరోనా. తర్వాత 2012లో మెర్స్ ఒకటి వచ్చింది, అది ఒక 6 నెలలు అలా ఉంది, తర్వాత తక్కువ మందిని చంపేసింది అది. బట్ ద ప్రాబ్లమ్ విత్ కరోనా ఈజ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్టివ్ దాన్ స్పానిష్ ఫ్లూ విచ్ స్టేడ్ 3 years. 1918 నుంచి 1921 వరకు ఉంది. సో ఇక్కడ ఏంటంటే దిస్ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుందంటే 100కి 60 నుంచి 70 మంది కనుక ఇన్ఫెక్ట్ అయితే హెర్డ్ ఇమ్యూనిటీ ఆ ప్రాంతంలో డెవలప్ అవుతుంది. మీరు చూస్తున్నట్టు హాట్ స్పాట్స్ లో కూడా కొన్ని హాట్ స్పాట్స్ లో ఇంతకుముందు వైరస్ ఉన్న వైరస్లు ఇప్పుడు అక్కడ కేసులు రావట్లా, కొత్త ఏరియాల్లో వైరస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇండియాలో 130 కోట్లు కనుక వస్తే 130 కోట్ల మందిలో దగ్గర 60 నుంచి 70 కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయితే అప్పటికి ఇండియాకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. అది కూడా నా అంచనా వరకు. దిస్ ఈస్ నాట్ డాక్యుమెంటెడ్, ద వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ అంత 60 నుంచి 70 కోట్ల ఇన్ఫెక్ట్ అంటే నా చనిపోవడం కాదు మళ్ళీ. సో ఇన్ఫెక్ట్ 60 నుంచి 70 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ సీరియల్ ప్రాసెస్. ఫర్ మీ ఇట్ ఈస్ ఇయర్స్. నేనేం చెప్తానంటే కేసు పూర్తిగా రాకుండా ఉండటానికి అది కనీసం ఇయర్స్ పట్టొచ్చు, కానీ కేసులు రాకుండా అయితే ఉండవు, తగ్గుముఖం పట్టొచ్చు. ఈ రోజు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు మొత్తం అంతా ఇన్ఫెక్ట్ అయిపోతే డిసెంబర్ జనవరి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ కొత్త ఏరియాలు ఎక్కడైతే కేసు లేదో, ఫస్ట్ మనం చూసుకుంటే అండమాన్ నికోబార్లో కేసులు, ఇప్పుడు కేసులు వచ్చేసాయి ఫస్ట్ మనం అలాగా. సో ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఫర్ మీ ఇట్ ఈస్ ఇయర్స్. Yeah, thank you. Next question is like, I don't want to disclose his name. So one of our brother is tested positive for COVID, and for 6 days he could see those symptoms. Later some pain has started in his throat, and he's asthmatic patient, and he says that in worst case what will happen to me? In worst case what I can imagine? Nothing will happen. First point is he has to follow up the chronological order of the symptom. This is very important. ఇప్పుడు గొంతు నొప్పి వచ్చింది అన్నాడు కదా,
6 రోజులు అయిపోయింది అంటే మనకు వర్స్ట్ కేసులో 8వ రోజు 9వ రోజు మనకు సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఫీవర్ తగ్గకపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. దానికి యాంటీబయాటిక్ వేసుకునే చేసుకోవాలి. దానికి అంటే టెస్ట్ వేరే అదర్ టెస్ట్లు కూడా చేసుకోవాలి. మనం జ్వరం తగ్గట్లేదు అని కూడా చేయించుకోవాలి. కానీ గొంతు నొప్పి ఉంది కాబట్టి నెక్స్ట్ 2 రోజుల్లో అతనికి సాచురేషన్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే వైరస్ లోపలికి వెళ్తే సాచురేషన్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హీ హ్యాస్ టు వాచ్ హిస్ పల్స్ ఆక్సిమెట్రీ అండ్ హీ షుడ్ కంటిన్యూ హిస్ ఆస్థమాటిక్ మెడికేషన్. చాలా ఇంపార్టెంట్. ఆస్థమాటిక్ మెడికేషన్ ఆపకుండా ఉండాలి. Yeah. Thank you. Next question is the medication. There is one brother is asking for me. Yeah. So Sai Vardhan from APRJC Nagarjuna Sagar, he is asking arsenicum album 30. Is it good or how good it is? He's asking. I don't know. Actually, we are trained like generic names. He is telling me brand name. I don't know what is the content in the tablet. No, it is a homeopathic medicine. Homeopathic. Yes, homeopathic medicine. Shall I answer it? Yes, you can. Yes, 1 minute. If it is a immuno booster, some homeopathic medication as well as some Ayurvedic medication also working up it. But I'm not a suitable candidate to comment on that because I'm allopathic. First point. Second point is, if it is an immuno booster, someone is giving you, if it is not an irritant to the throat, this is very important. If it is an irritant to the throat, it will harm you more. So if it is not an irritant to the throat and it is containing something else, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మెడికేషన్స్, ఆయుర్వేద మెడికేషన్, హోమియోపతి మెడికేషన్ చాలా డబ్బు ఎక్కువ మందికి అమ్మేస్తున్నారు. నేను అంటున్నా ఏంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీని కాపాడుకుంటూ ఉండాలి. ఇమ్యూనో బూస్టర్స్ అక్కర్లేదు. ఇక్కడ న్యాచురల్ ఇమ్యూనిటీ మీకు ఉంటుంది డెఫినెట్ గా, దాన్ని వాడుకుంటూ ఉండాలి. Next question. Next question is on general, so you said how to protect. One of the question is on mask. So we have, so it was asked by Sham Kumar, brother Sham Kumar. He says in market there are so many masks are available. So which one is the best to use and how long we should use a single mask? And once we use, in a day you have used, and what are the precautions we need to take to dispose it? This is the mask. Actually, when we are doctors and we are more exposed to this COVID-19 because so many patients are coming here, this is triple layered mask. 3 layers ఉంటాయి ఇందులో. Okay, if you see it, open it, 3 layered mask is very important to protect because this will protect you from the virus. If opposite person is wearing the mask and I am wearing the mask, the risk of transmission is very decrease. And మాస్క్ కట్టుకునేటప్పుడు చాలా టైట్ గా ఇలా కట్టుకుంటాం మనం. సో ఇలా కట్టుకున్న తర్వాత సో ఐఎమ్ నాట్ టచింగ్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది, ఇలా కట్టుకున్నాను వైరస్ ని, మాస్క్ ని కట్టుకున్న తర్వాత ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. వెన్ ఐ వాంట్ టు డిస్పోజ్ ఇట్, చాలా మంది ఏం చేస్తారు, ముక్కు పట్టుకోవటం, ఇక్కడ పట్టుకోవడం చేస్తారు. అంటే యూఆర్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ టు ది వైరస్. నీ చేతులతో ఏదో పట్టుకుంటావు, ఇది వెళ్ళి ఇక్కడ పెడతావు. సో చేతుల నుంచి ఇక్కడికి వచ్చేది చాలా అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, మీకు వైరస్ పెరగడం. తీసేటప్పుడు ఎలా తీయాలంటే ఇక్కడ పట్టుకోవాలి. ఓకేనా? ఇది తీసుకున్న తర్వాత యూ షుడ్ నాట్ టచ్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మాస్క్. ఓకే, అండ్ రిమూవ్ ది మాస్క్ అండ్ త్రో ఇట్ ఇన్ ది డస్ట్బిన్ సేమ్ వే, రైట్? సో దిస్ మాస్క్ విల్ ప్రొటెక్ట్ యూ ఫర్ 6 hours. మోర్ దాన్ 6 hours మేమైతే యూజ్ చేస్తున్నాం. సో అందరూ యూజ్ చేసుకుంటే అలా ఉంటుంది. బట్ యూ షుడ్ నాట్ టచ్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మాస్క్. ఇప్పుడు N95 వేసుకున్నా లేకపోతే K95 వేసుకున్న మాస్క్ ఏం చేస్తారంటే అది కిందకు వస్తుంటుంది, వీళ్ళు పట్టుకుని మనం పైకి లాగుతుంటారు. సో ఈ చేత్తో వేరే షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏదైతే పట్టుకుంటాడు మళ్ళీ ఈ చేతి తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. సో అక్కడున్న వైరస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫ్రీక్వెంట్లీ టచింగ్ మాస్క్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ కాదు, అది ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ఫెక్టివిటీ రాదర్ దాన్ ప్రొటెక్టింగ్ యూ. తీసేటప్పుడు డైరెక్ట్ మాస్క్ ముందు వైపు భాగం పట్టుకోకుండా తీసుకొని డైరెక్ట్ డస్ట్బిన్ ఇలా పడేయాలి దాన్ని. సో ఇలా పడేసి కిందకి లోపల పడేయాలి అంతే. Yes, next one is Kishan, see, though I am reading only single name, but there are many people who are asked. I am just picking randomly one name, okay? No problem. So Bhagwan Reddy brother is asking how vulnerable we are using mobile in corona times, and how fast we can get a infection from the mobile phones. Definitely yes. ఓకే, స్క్రీన్ అది ఇంట్లో అదే మొబైల్ ఎలా వాడుతున్నాను అనేది ఇంపార్టెంట్. ఇంట్లో ఉండి ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను, మొబైల్ వాడతాను, నేను ఎవరిని టచ్ చేయను, నేను బయటకు రాను. సో నేను నాకు హ్యాండ్ వాష్ 20 times per day చేస్తాను నేను. సో ఇక్కడ పట్టుకుంటానంటే ఫస్ట్ ఏదైనా పట్టుకుంటే నేను వెళ్ళి వెంటనే హ్యాండ్ వాష్ చేస్తాను. సో హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ హ్యాండ్ వాషింగ్, వెరీ ఇంపార్టెంట్. హౌ ఫ్రీక్వెంట్లీ
If you are using a mobile, you can sterilize with 60 to 70% of alcohol containing sanitizer also. Yeah. Hello. Next one is from Praveen. He's asking something like most of the people, though they are building like mild symptoms, are not going to the hospital, thinking that they will not get infected because of maybe high immunity XYZ factors. And he says that how best we can educate them. Yes, that is very good positive thinking for them. Actually, if someone is thinking that I have immunity, psychologically fit, okay, I think he is having immunity. First point. Second point is మనకు మనోబలం ఉంటేనే మనం ఏదైనా సరే జయించడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే నాకు వ్యాధి ఉంది అనుకుంటే వ్యాధి ఏమవుతుందంటే దాంతో కాకుండా నీకు డిప్రెషన్తో పోతుంటారు మనిషి. డిప్రెషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. వ్యాధి లేక సో ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. అది అంటే if that is not going into the crossing a line of over confidence, నీకు సిమ్టమ్ ఉన్నా సరే నాకేం కాదు అనుకుంటే దట్ కౌంట్స్. సిమ్టమ్ లేకుండా సరే నాకు ఇమ్యూనిటీ ఉంది అనుకుంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ సిచ్యువేషన్, బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది సిమ్టమ్ హియర్. Yeah. So next question is on like yes, there is a specific question for age group of 40 to 50. And Okay. brother Ratna Monish is asking like how to boost the immunity, especially for the age of 40 plus. 40 ప్లస్, ఈ 40 ప్లస్ ఇమ్యూనిటీ అనేది దిస్ ఈజ్ ఎ లాంగ్ ఎర్నింగ్ ఆఫ్ యువర్స్ 40 ఇయర్స్. నీ ఇమ్యూనిటీ అనేది సడన్ గా రాదు అది. సో 40 ఇయర్స్ నువ్వు మొత్తం ఆల్కహాల్ తాగి 40 ఇయర్స్ నీకు ఇమ్యూనిటీ పడిపోయిందంటే నేనేం చేయలేను. సో 40 ఇయర్స్ నుంచి ఏం చేయాలంటే యూ షుడ్ ఫాలో ది నార్మల్ ప్రోటోకాల్స్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఇమ్యూనిటీ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ల్యాకింగ్ ఇన్ మల్టీవైటమిన్స్ కానీ, ఆకుకూరలు తినడం కానీ, విటమిన్స్ తీసుకోవటం కానీ అలా తీసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సప్లిమెంటేషన్ ఆఫ్ ది విటమిన్స్ ఇస్ అంత కానీ కొన్ని సప్లిమెంటేషన్స్ ఉన్నాయి. విటమిన్ డి ఎక్కువ తీసుకోకూడదు, కాల్షియం ఎక్కువ తీసుకోకూడదు. సో అలాగ నార్మల్ విటమిన్స్ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్స్, పాలు ఎక్కువ, మంచి పాలు అంటే ప్యాకెట్ పాలు కదా, మళ్ళీ గేదె పాలు తాగాలి అక్కడ. సో గుడ్లు వస్తున్నాయి, ప్రిమెచ్యూర్ గుడ్లు కాకుండా కోడి గుడ్లు, మనకు ప్రిమెచ్యూర్ గుడ్లు వస్తాయి. అంటే మన బాయిలర్, అదే అంటున్నాను నార్మల్ ప్రొసీజర్. ఇంతకుముందు గుడ్లు ఎల్లోగా ఉండే, ఇప్పుడు వైట్ గా తయారవుతున్నాయి. లోపల వైపు ఎగ్ ఎల్లో వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు ఎగ్ వైట్ వస్తుంది లోపలది కూడా. సో ఇది ప్రిమెచ్యూర్ ఎగ్ అనమాట. దీన్ని తింటే ఏం ఉండదు మనకి. సో నార్మల్ లైఫ్ స్టైల్ వరకు వెళ్తే ఈ ఇమ్యూనిటీ మనకు పెరుగుతుంది. Yeah, next question, madam. If you are available, I would like to ask you. Sulakshana madam, unmute please. Unmute please. Unmute. मैडम बीच में आपका वीडियो का कुछ प्रॉब्लम होगा तो आप क्या करना कि वीडियो को आप बंद कर दीजिए एंड ऑडियो पर आ जाइए. Okay, sure. Okay. So next question was for our agricultural brothers. So there is a question from especially for them. In rural areas, people most of the time engaged in agriculture and related works. What kind of precautions they must take in order to be not in contact with the COVID-19? See, we are lucky up till now that this corona has not reached to the villages level. So same precautions you have to take: sanitization, keeping social distancing, and you should not be into any gatherings. Yeah, it won't change for village scenario or the city scenario, and it has not reached corona has not reached to village level yet. So they should continue with the agricultural works, taking the standard precautions. Yes, thank you. Next question is like, is it advisable to take any medicine in advance? Previously ICMR has given directives about using hydroxychloroquine. Now some other studies have come into the picture, and they are not in general advising any prophylactic medications as such. So you need not rush to a medical shop and get some medicines, and without having any infection you should go. General standard precautions, immunity boosters like vitamin C, zinc tablets, and this would suffice. Yeah, madam, the next I'll take couple of questions from my WhatsApp groups. So one of the question is like on medication, so that medicine is there here, and the question is like, I may not pronounce the medicine name probably, but you can correct me. Okay. Yeah, continue.
Yeah, then what is the alternate for Ginkgobit and Limsi, since these are not available in the market? Actually, Limsi is the brand name for vitamin C. So other alternatives are there, like saline tablets, ascorbic acid are there. So Limsi is a brand name. You can get vitamin C in some other alternative brands also. And Zincovit, there are some other like Cobadex CJS you can get, where this B complex is added with, supplemented with zinc, chromium, and selenium. So you can have those also. Yeah, the next question is like, yeah, I'm taking some of the questions like, what is the treatment or home precautions must be taken by the asymptotic cases? Asymptomatic cases. As okay, as it all had been said, that if you have been tested positive but you don't have any symptoms, so you should home isolate yourself. You should not go out, and preferably those family members who are not positive, you should refrain from mixing with them. And you should have a pulse oximetry. If you are having saturation more than 94% at the room air, you should not worry, and you should be in home isolation for 10 days. After that, you can Yeah, retest and yourself. next question, it looks very interesting to me. One of the brother asked from APRJC Nimakor, what is the discharge protocol for the corona? See, presently for mild and asymptomatic cases, once you have tested positive, they are retesting you at the end of 10 days. And if you are negative, they are sending them to discharging and sending home, and they're advising them to be in home isolation for at least 7 days. This is the standard discharge protocol now being followed. If you are again, after the end of the 10 days, you have been tested positive again, then after some 48 hours, you will be retested. Okay, so there is one question like from one of my Ramesh is asking like, in how many days after coming in contact with the virus, our body will reinstate to the original. It depends that in which category you fall into. Actually, if you're mild and asymptomatic, it won't take much time. But if you need a ICU care, you needed some ventilator, then it will take up to some 6 months to 1 year. So it depends on how ill you went in the critical phase. If you are moderate category, maybe in 1 or 2 months you will again resume your normal activities. But if you went into ICU, then it will take much a longer time. Yeah, and one more question, like it is a very straight question. I don't want to disclose the name. So, is this corona can spread through the sexual intercourse? uh yes, because sexual intercourse is much intimate than a hand shake, I think. So then next I'm just speaking because most of the questions I have asked. So let me see one more times. Meanwhile, friends, those who want to ask the question can raise their hand in the Zoom. We can take another 10 questions and we can conclude. Naikana, can I ask? Not no, please raise your hand, but don't ask. Don't directly start asking. Yeah, Madam, there is a one question by brother Subbarao. Is COVID is regress without a specific treatment? Yes, most of the influenza or flu-like symptoms or viral diseases, they regress on its own, but they are causing some damage to our lungs and other systems, and that is requiring some advanced hospital supports in few cases. That's why they are causing difficulties. Otherwise, they regress on its own after some time. Madam, did you finish answering? Sorry, I lost connection. Okay, I'll again continue that the question was that is corona regressing on its own.
So Yes. I think this was the question. Yes, the answer is definitely yes. So any influenza, any viral illness usually regresses on its own after some time, depending on how immune system how is your immune system to tackle the infection. So if it is not damaging much and it is not hampering your lungs and other vital organs, and you end up ending into hospitalization, that it regresses on its own. Otherwise you need some supportive therapy, and in some unfortunate case it may lead to fatality as well. Yes. Now we will go to the audience. So brother Raju, you can ask the question. Hello, Thandan. Thandan. Madam, there is a question from Bala Anna. He is a vice chancellor from Savita University. So Anna, please Sir. ask Anna. Yeah. See, actually, regarding this particular disease, as rightly explained by Kishan, many of the Share the video. many of the people looking for doctors immediately, beds immediately, which is not available. What they can do, as suggested by our brothers Thandan and Kishan and others, they can take treatment at home. They are not resorting to telemedicine first. Say initial stages, we can take Limsi or Ginkgovit and other tablets. Resorting to telemedicine is very less in our country, and people are not habituated to that. Immediately, doctors, they should go to the doctors. They air conditioned facility, say again ventilator. All these things they are looking. Way, let us advise all the people, first take telemedicine, then it can be cured. Am I correct, Kishan? Thank you, Anna. For telemedicine in Global Sagar Pariwar, we are taking so many calls throughout the day, 24/7, with a team of doctors actually. Yes. So we are helping through telemedicine. Our group is doing excellently in that view. Yeah. Our team is doing super in that particular aspect, no doubt. Anybody is coming with little advice, there is immediate attention. So even no other service, even foreign countries, US also, they will not give such a kind of support, but our team is giving that kind of support, immediate response. But the thing is, people should develop that habit. Say the government is also provided that particular telemedicine, and the contact numbers also given, but the people are not using. Even our educated people are also not using. That is what it is required. Let us resort to telemedicine first and contacting the doctors over phone, taking the medicine, then going for further steps. Very useful addition, Anna. Very useful addition for now actually. So because I practiced and experienced that one, that is why I am able to. Just now I am attending to the call. One of our global Sagar Pariwar person contacted me. One of his relative say affected with COVID. Initially, so last 4 or 5 days, he is suffering from fever. He could not get any bed in the hospital. Even COVID test also was not done. Then I told him immediately contact Global Sagar Pariwar. They will give some immediate treatment. After that, they can go for bed and other things. Even as you said, even my professor deferred with me for the telemedicine initially. Okay. My professor deferred with me. Okay. So educated people also behind, they're running behind, going back with respect to the telemedicine. Correct. Yes. But excellent session. I could not join from beginning. I joined in the middle, but listening. Very clear explanation, Kishan. Excellent explanation. Pin-to-pin explanation. Superb. Thank you. Congratulations. Thank you. Thanks, Anna. Thank you. Please. Kishan, go ahead, shall I ask the next participant to ask? Sure. Yeah, Suvarna Raju, can you ask? Yes, first of all, thank you for this session, for the people who are conducting this one. My question APRJC is... Nagarjuna Sagar Alumni, yes, Global Sagar Pariwar is conducting this session, please. Yes. I am from APRJC Nagarjuna Sagar. Yeah, my question is, how long this virus can be active in dead bodies? Dead bodies, this point here is well noted. So
there is some reversibility is happening here. As we discussed initially, we are going to the crowd, we are going to markets, we are going somewhere in the crowd, markets, everywhere we are going, but we are not attending the dead body here, which is not able to cough and not able to sneeze. So it won't transmit the infection until unless you touch. This is the point. So first point is we cannot keep a dead body like that. So we are covering the dead body with the polythene covers as precautions of this ICMR and the World WHO organization. So if you are touching the dead body, virus will be there. So the point here is how much time it will be there in the dead body. The point here is how much time you are keeping the dead body. One point. So if you are keeping a 2-3 days, the dead body definitely will go some bacteria also for you. So how fast you are disposing it, how you are disposing it is very important. So as per the guidelines, we are disposing the dead body with all personal protective equipment as well as the covering the dead body, and we are doing some kind of protocol for that. And yes, if you are touching the dead body, it will give you infection, as long as if the patient is having on the skin surfaces, like if I am having infection on my body, so this skin will give you infection up to maximum of 48 hours. Yeah. So next, may I ask Brother Kumar Pozula to ask the question, please? Yes, sir. No? Yes, Kumar. Yeah. Actually, I'm Dr. Kumar from Pharmacology Department. I am from 2001 and 2003 batch. So one of our alumni asked about mask usage, and Kishan also told about the actual surgical mask he explained. What about cloth mask? He didn't explain much. Can you? Ma'am, you want to take the question? Okay, I'll answer this question. So you are asking about this cloth mask. Yes. So the general sneezing etiquette, we will tell about that. Don't sneeze in front, and you have the habit of sneezing in elbows or into some tissue paper or into some like a handkerchief, right? So if you're using a cloth mask, at least both the people, the person in front and the yourself, if both are using the cloth mask, it will decrease the chances of cross infection to as low as some 70 to 80%. So it is also good, though it won't be recommended for the people working with the COVID patients, but in general it is good. You should have if you don't have the triple layer surgical mask, you should have the habit of using the cloth mask as well. Okay, madam. And if we are using K95 or N95, how long can we use? Actually, if you are working in a place where there is high viral load in like ICU or in the COVID ward, it should be disposed of immediately, because the virus used to remain on the surface. But when there was some scarcity of this N95 mask, then the AIMS and these leading institution came with some protocol, like you can use some 4 masks consecutively, and on day 5, the first day 1 mask, you can reuse it. So this was the way how to this you can increase the uses of this N95 mask and decrease the use per person. Madam, next question. Yeah. Madam, next question is from Vidyasagar, brother Vidyasagar. Please ask the question. Yeah, first of all, thank you to all of our brothers and also Madam Sulakshana Madam for giving the nice session and answering all the questions and sparing the time. My question is actually one of our Kishan slide. Actually, the slide says that the senior citizen having the ischemic heart diseases. So if this type of people, if they infected, how we have to take the next steps? Yeah. Shall I answer it? Yes. Madam, you want to take the question? Ischemic heart disease and precautions. What are the next steps?
see what happens that in case of corona infection, if a person is already compromised, like ischemic heart disease patient have already compromised cardiac function, heart function is already compromised. So when it is there's some super added in lung infection, the heart and lungs work in a unison. So the this mechanism is going to be hampered. So you, if a ischemic heart disease person has got infected, then even though patient is having mild symptoms, you should keep an eye on the saturation, and you there is some already that is the high risk category, and you should line up the things to make the patient hospitalized to a Yeah. hospital facility with intensive care. Next question, can I ask brother Rama Venkat to ask? Yeah, brother, it's a very great session and it's very helpful to each and everyone. Hello. Yes, brother. You ask the question, please. Yeah, brother. Venkatratnam, brother. Yeah. So previously, the person is a non-diabetic, and he has some viral infection or bacterial infection like flu, and he is using antibiotics. And after using antibiotics, his random plasma sugar levels is 198 mg per dl. So this is due to the usage of antibiotics, or he is getting diabetic? No, actually, I want to take up the question. Okay, so as Dr. Kishan has already told you that like when we hospitalize a patient, so there is one thing known as critical illness dysglycemia. So whenever a person with a borderline sugar level becomes ill because of some hormones are being excreted in our body, and that increases the blood sugar level, that becomes normalized when the patient recovers. First thing. Second thing, that dexamethasone is being used as a treatment to decrease the lung damage. So dexamethasone again is a steroid that increases the blood sugar level. So again, if a patient is non-diabetic previously but has a random blood sugar level has increased, then possibly after the disease is over, he will come to normal level, but you have to get it tested, and there is one HbA1c levels. HbA1c levels will show your this cumulative effect of raised blood sugar. It should be less than 6.5, then patient is non-diabetic, you should not worry. But if it is more than 6.5, the patient may land up into diabetes in future. Okay. Ma'am, after how many days after the stopping of course we have to take the test? About blood sugar, you should not worry about it. Maybe after some 15 days you should get a random blood sugar, preferably fasting blood sugar level you should get. Okay. So I want to make one point here. Yeah, HbA1c, brother, every 3 months ఒకసారి చేయించాలి. Binding protein hemoglobin ki, if you are going ahead with HbA1c now, you have to repeat it after 3 months with regular exercise, lifestyle modifications and therapy. Okay. Right, if it's more than 6.5, mandates the therapy. If you want to monitor the therapy, how effective it is, you have to go back to the test this HbA1c after 3 months. So you can calculate the how much glycosylated hemoglobin is there in your blood, right? Yeah. So next question, I ask Durke Kashinath, brother. He is from National Institute of Technology, Warangal, associate professor and alumni of TS Gurukula School in TS. Telangana, okay. Yeah, Kashinath, brother, please ask. Yeah, good afternoon, Dr. Kishan and Madam Tripathi. So, hearty congratulations, excellent session. Actually, my wife is SLE patient. What kind of precautions she should take? Ma'am, you want to take the question? Okay, this SLE patients, mostly they are on some immunosuppressant drugs, like some steroids, some other drugs are also going on. So these patients are very much prone to this infections. So again, I will want to emphasize that precautions are standard precaution that you will have to take, but your wife is certainly a high risk patient. So if she gets infected with corona, then you should not be into home isolation, rather you should look for some hospital facility, that I would suggest. Next, may I ask Jamal brother to ask the question? Hello.
Yes, Jamal హలో brother, go ahead. సార్ జస్ట్ నేను ఏమంటే ఒక చిన్న డౌట్. నేనే కొంచెం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ టైం కొంచెం ఫీవర్ లాగా వచ్చేసింది. అంటే ఫీవర్ లేదు, చలి ఎక్కువగా ఉంది. ఈవినింగ్ కల్లా తగ్గిపోయింది, కానీ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, ఈ బాడీ మొత్తం కంప్లీట్ గా వీక్నెస్ అయిపోయింది. అంటే ఒక చిన్న బాబు వచ్చి కింద పడేసినా కానీ పడిపోయేంత వీక్నెస్ గా ఒక 4 days అయింది. ఈజ్ ఇట్ కోవిడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? Kishan, please. Yes, he is the person. He is my 7th classmate. Okay. And one more point is Subbu Anna from our global Sagar Pariwar helped him for his wife's surgery. Yeah. So the point here is he had a viral prodrome, right? It definitely will be virus. Virus it will make you flat, right? So virus attack it will make you flat definitely, right? If it is a serious virus, viral prodrome make you flat, body pains, fever, weakness, everything. Like a infection. No, it's not like mostly a viral. So in the community we have more than 400 viruses in the environment. We don't know what virus it is. Mostly it will be a viral disease which is having self-regression. Okay. Yeah, next Jamal, wait. Next question is from brother from APRS Bubbly School, Rajkumar. Brother Rajkumar, can you ask a question, please? Yes, Anna. Rajkumar, please. Thank you all. Anna, Kishan Anna, one more question. అన్న ఇప్పుడు మనం టెలిమెడిసిన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ లైక్ సాగర్ పరివార్ ఆలమ్ని సో మెనీ ఆలమ్ని గ్రూప్స్ ఆర్ దేర్, బట్ కామన్ విజనరీ గ్రూప్ వాజ్ ఆల్సో దేర్ నో. సో ఎవరికైనా సరే అర్జెంట్ ఏమైనా ఉంటే టెలిమెడిసిన్ అంటే మన గ్రూప్ వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఎనీ పర్టికులర్ నెంబర్స్ ఏమైనా ప్లేస్ చేస్తే కనుక ఇట్ విల్ బి హెల్ప్. Brother, definitely yes, we are extending our hands to the society. Definitely we will come across with that one. We will take the this our advice. Already so many numbers are there. Those are who are in visionary Gurukul alumni. They are in the global Sagar Pariwar, like Haryana from the Bangalore. So whatever it is you want to convey that message, or we will give some numbers to you also. So if you want to talk with us, myself, Thandan and Narendra are there. You can share. Or if you అవునన్నా, అంటే ఇప్పుడు ఏపీఆర్ఎస్ ఆలంని బొబ్బిలి కూడా సో బిగ్ గ్రూప్ ఆల్మోస్ట్ 1000 we'll take the advice. We will take your advice and we will go ahead. Definitely, we will give you answer soon. Okay. Yes, brother. iPhone everandi kodiga identify chesi please ask the question. Make the video. Yeah, మీ పేరు చెప్పండి బ్రదర్. ఐఫోన్ అని పెట్టుకుంటే మాకు అర్థం కాలేదు. అన్న శ్రీను అన్న. శ్రీను అడుగు తమ్ముడు అడుగు. అన్న కిషన్ అన్న నమస్తే. నమస్తే. అన్న ఏం లేదు, ఇప్పుడు మా ఇంటి వెనకతల ఒక కరోనా పాజిటివ్ కేసు ఉంది. అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు కరోనా వచ్చింది కదా, నెక్స్ట్ టైం నాకు నెగిటివ్ వస్తే ఇంక బయట వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నాకు ఏం కాదనేసి అంటున్నాడు అన్న. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నాను. టెస్ట్ రిలయబిలిటీ సెన్సిటివిటీ ఇస్ వెరీ లో ఫర్ ది ఆర్టీపీసీఆర్. మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వస్తే నెగిటివ్ అయినట్టు కాదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. You have to make sure at least some 2 tests. Dr. Madam Sulakshana Madam told you they have to in home isolation or home quarantine until unless at least 2 tests proved negative. అన్న నా క్వశ్చన్ అన్న కిషన్ అన్న సారీ, ఏం లేదు, ఇప్పుడు ఒక్కసారి నెగిటివ్ వచ్చిన తర్వాత మరలా పాజిటివ్ రావడానికి అవకాశం ఉందా? మరలా ఇన్ఫెక్ట్ అవడానికి అవకాశం ఉందా? సో ఇంకో వైరస్ పోతే ఇంకొక వైరస్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో పాజిటివ్ అనేది ఇప్పుడు నెగిటివ్ అయిన తర్వాత నెగిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ నెగిటివ్ అయినట్టు కాదు అది. సో దట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 21 days మేడం టైం అయితే ఏదన్నా అప్పుడు సింటమ్స్ లేకపోతే దెన్ వాళ్ళలో వైరస్ ఉంటది. మాక్సిమం ఆఫ్ 41 days వైరస్ ఉండే అవకాశం ఉంది బాడీలో. ఓకే అన్న, వైరస్ పోయిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్ట్ అవడానికి అవకాశం ఉందా? ఉంది. ఎందుకుంటదు? రీఇన్ఫెక్షన్ ఈస్ దేర్ ఇన్ ది కరోనా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. Yeah, brother, thank you for attending, and we also thank you from all alumni of APRS and TSRS, TSRJC, APRJC throughout both the Telugu states నుంచి ఇంకో 2 states నుంచి వచ్చారు, లైక్ బోత్ తెలంగాణ, ఆంధ్ర.
And I would like to thank and appreciate each and every one of you for taking this session. And now I ask Naren, our global Sagarite, basically is a NRI Sagarite who coordinates all Sagarites who are living in abroad. Now I'll ask Naren to please conclude this event with vote of thanks. And before that, I ask Madam Tripathi at least to make her video available to all of us to view. Madam, can you make our video available, please? Yeah, Naren, you can conclude with vote of thanks. Host has to start it from their end. Just, Madam, Can you able to hear me? Yes. Madam. Yes, Naren. Madam, video enable cheyera. Yeah, I did that. Yeah. So I thank each and everyone who participated in this session, taking time out on Sundays. And that too, I think it is time for everybody to have lunch, have some chicken or mutton or whatever it is. But Kishan has told not to eat those, but you can happily eat now after listening to this wonderful session. Yeah, after washing hands, they can have. You can have cook properly and have food and have a nice nap in the afternoon and enjoy your weekend. And it's a really wonderful session and well organized by Thandan and all alumni people, visionary alumni who supported us organizing this YouTube as well as this live Zoom call. So it's really wonderful, and I expect that more sessions we are going to conduct to help our society. I think, can everybody go on mute? Thank you, one and all. Thank you so much. Yeah, thank you very much. Yeah, enjoy your weekend.